నమస్తే, వెల్కమ్ టు బీసీ అదాలత్. ఎందుకు ఈ పేరు బీసీ అదాలత్ అని పెట్టాము ఈ ప్రోగ్రామ్కి అని అంటే దీనికి ఒక కారణం ఉన్నది. ఎన్నో క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి ఈ బీసీ రిజర్వేషన్ల అంశం మీద. 42% బీసీ రిజర్వేషన్ల అంశం మీద సామాన్య ప్రజల్లో, ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి పట్టణాల్లో ఉన్న అందరిలో కూడా చాలా ప్రశ్నలు వస్తున్నాయి. ఒక సంఘర్షణ, ఒక ఘర్షణ వాతావరణం కనబడుతున్నది. సో అసలు ఇది సాధ్యమా, సాధ్యం కాదా, సాధ్యం అవడానికి ఏం చేయాలి, ఇట్లా రకరకాలుగా చాలా అంశాలు ప్రజల మెదళ్లను తొలిచేస్తున్నాయి. సో వీటన్నింటికి ఈ బీసీ అదాలత్లో పూర్తిగా ఒక క్లారిటీ రాబోతున్నది. ఖచ్చితంగా వస్తుందని నేను మీకు హామీ ఇస్తున్నా. ఈ ఎపిసోడ్ని, ఈ ఇంటర్వ్యూని స్టార్ట్ చేసే ముందు 42% బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చింది, గవర్నర్కు పంపింది. గవర్నర్ దాని మీద సంతకం పెట్టలేదు. ఇమీడియట్గా ప్రభుత్వం జీవో తెచ్చింది. ఆ జీవోని ఛాలెంజ్ చేస్తూ రెడ్డి జాగృతి వాళ్ళు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు మధ్యంతర స్టే ఇచ్చింది. ఎందుకంటే జీవో 9 చెల్లదు, 50% మించి రిజర్వేషన్లు ఇవ్వడానికి సుప్రీంకోర్టు లేదని చెప్పింది. సో కాబట్టి జీవో చెల్లదు అని చెప్పకపోయినా ఆల్మోస్ట్ అదే అర్థం వచ్చేలాగా స్టే ఇచ్చింది. 6 వారాల తర్వాత ఏం జరుగుతుందన్నది చూడాలి. దానికి రకరకాలుగా ఇందిరా సహాని కేసు అని, కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ సర్కార్ కేసు అని, గవాలి వర్సెస్ మహారాష్ట్ర కేసు అని, ఇట్లా అన్ని కేసులు మనం చూసినాం. ఈ తీర్పులో మధ్యంతర స్టేలో ఇవన్నీ అంశాలని హైకోర్టు చెప్పింది. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది సుప్రీంకోర్టులో. ఎవరైతే ఈ రిజర్వేషన్స్ ఇవ్వద్దు అన్న పిటిషనర్లు ఉన్నారో రెడ్డి జాగృతి వాళ్ళు ఆల్రెడీ కేవియట్ వేసి రెడీగా ఉన్నారు. అక్కడ ఆర్గ్యుమెంట్ జరగబోతున్నాయి. సో ఈ జీవో ద్వారా సాధ్యమా కాదా అన్నది ఒకటి. రెండోది, అన్నింటికీ పరిష్కారం 9th షెడ్యూల్ మాత్రమే అన్నది ఇంకొకటి. మరి 9th షెడ్యూల్ ఏంటి? ఈ 9th షెడ్యూల్లో పెట్టడం ద్వారా అంత గొప్పగా రక్షణ ఎట్లా ఈ 42% రిజర్వేషన్లకి దొరుకుతుంది? ఇచ్చిన ఈ రిజర్వేషన్స్లో మళ్ళీ బీసీ క్లాసిఫికేషన్, ఉపవర్గీకరణ అంటున్నారు కదా, బీసీఏ, బిడిఈ, ఈ వర్గీకరణ ఎందుకు చేయలేదు, ఎందుకు చేయాల్సిన అవసరం ఉంది? ఇట్లాంటి చాలా అంశాలు ఉన్నాయి. అందులో భాగంగా ఎవరికి వాళ్ళుగా పోరాటం చేస్తున్నారు. బీసీ జేఏసీ అని ఒకరు ఫామ్ చేశారు. 42% రిజర్వేషన్ సాధన సమితి అని ఇంకొకరు ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ఇంకొంతమంది పార్టీలే పెట్టారు. ఇట్లా ఎవరి మూమెంట్ వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అల్టిమేట్గా ఈ రిజర్వేషన్ల సాధన కోసం. సో నా ముందు ఈ చర్చలో ఈ 42% రిజర్వేషన్ సాధన సమితి పేరుతో నిన్ననే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ అన్ని పేపర్స్లో ఆ వార్త హైలైట్ అయింది. సో ఆ ప్రతినిధులు ఇవాళ మన డిబేట్లో ఉన్నారు. ఈ డిబేట్కి మనం బీసీ అదాలత్ అని పేరు పెడుతున్నాం. సో అదాలత్ అంటే దీని మీద అన్నీ తెలిసిన ఒక గొప్ప వ్యక్తి ఉండాలి కాబట్టి జస్టిస్ ఈశ్వరయ్య గారిని ఈ ఇంటర్వ్యూకి తీసుకురావడం జరిగింది, డిబేట్కి తీసుకురావడం జరిగింది. సార్ నమస్తే. నమస్కారం. సో సార్ కూడా ఈ 42% రిజర్వేషన్ సాధన సమితిలో ప్రతినిధిగా ఉన్నారు. నెక్స్ట్, తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం నుంచి మాజీ ఐఏఎస్ చిరంజీవులు గారు ఉన్నారు. చిరంజీవులు గారు కూడా ఈ సాధన సమితిలో ప్రతినిధిగా కొనసాగుతున్నారు. సార్ నమస్తే అండ్ వెల్కమ్. నమస్తే. యా. అండ్ ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు సేమ్ ఈ 42% రిజర్వేషన్ సాధన సమితిలో ప్రతినిధిగా కొనసాగుతున్నారు. వెల్కమ్ విశారదన్ గారు. సో నాతో పాటు మీరు కూడా జడ్జి గారిని క్వశ్చన్స్ అడగొచ్చు. సో ఇది మీకు కూడా అవకాశం ఉంది. ఎందుకంటే సార్ అన్ని అంశాల మీద జడ్జిగా పనిచేశారు అండ్ సీనియర్ న్యాయవాదిగా పనిచేశారు కాబట్టి సార్కి చాలా అవగాహన ఉన్నది. అండ్ దట్టు ఈ రిజర్వేషన్ల అంశం మీద సారు కొన్ని తీర్పులు కూడా ఇచ్చినటువంటి దాంట్లో పాలు పంచుకున్న సందర్భం కూడా ఉన్నది. సార్ ముందుగా మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అసలు రాజ్యాంగంలో ఈ 50% మించి రిజర్వేషన్స్ ఇవ్వచ్చు ఇవ్వద్దు అన్న మౌలికమైన అంశం ఏమైనా పొందుపరచబడి ఉన్నదా ఈ రిజర్వేషన్ల మీద? రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఏ ఆర్టికల్ కూడా ఈ అప్పర్ సీలింగ్ లిమిట్ 50% దాటకూడదు బీసీలకు అని ఎక్కడ లేదు. కానీ ఎస్సీలకు ఎస్టీలకు మాత్రము చట్టసభ, లోక్సభ అండ్ రాజ్యసభలో, అసెంబ్లీలో మాత్రం ప్రపోర్షనేట్ టు పాపులేషన్ ఉండాలని రాజ్యాంగ ప్రావిజన్స్ ఉన్నాయి. ఇప్పుడు చట్టసభలనే ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు వేయకూడదని ఈ విద్యా ఉద్యోగాల్లో కూడా ఇస్తూ ఉన్నారు. కానీ లోకల్ బాడీస్లో వాళ్ళకు కూడా లేకుండే.
విచిత్రంగా. అప్పుడు మనకు ఫస్ట్ ఈ రాజ్యాంగంలో ఎక్కడ లేకపోయినా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 50% దాటి రిజర్వేషన్స్ ఫస్ట్ మైసూర్లో చేసినప్పుడు, లేకపోతే అక్కడిక్కడ చేసినప్పుడు సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి మీకు 50% రిజర్వేషన్స్ దాటకుండా ఉండాలా, ఎందుకంటే అది రాజ్యాంగ ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా ఉంటుంది, మెరిట్కు వ్యతిరేకం ఉంటుంది ఇది అని వాళ్ళకి అక్కడున్న సవర్ణులు బ్రాహ్మణ బనియ క్షత్రియులే కాబట్టి వాళ్ళకి ఒక ఇంటర్ప్రిటేషన్ చేసి రాజ్యాంగ ఫలాలు బీసీలకు అందకూడదని ఒక చిత్తశుద్ధితో ఇచ్చిన జడ్జిమెంట్లు కావు. కానీ రాజ్యాంగ కాన్స్టిట్యూషన్లో జడ్జిమెంట్స్ ప్రకారం 50% దాటకూడదని జడ్జిమెంట్ లాగాని ఈ యొక్క సో రాజ్యాంగంలో ఎక్కడ లేదు. రాజ్యాంగం కేవలం జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ కల్పించవచ్చు అని మాత్రమే చెప్పింది. బీసీ రిజర్వేషన్ల మీద ఎక్కడ లేదు. రాజ్యాంగంలో ఉందా? ఇవ్వాలని కూడా ఎక్కడ లేదు. ఎక్కడ బీసీ రిజర్వేషన్స్ లో రిజర్వేషన్స్ ఇవ్వాలని ఫస్ట్ 19 రాజ్యాంగం చేసినప్పుడు అసలు బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీలకు ఉంది కానీ బీసీలకు రిజర్వేషన్స్ లేదు. ఆర్టికల్ 340 ఒకటే పెట్టి ఆర్టికల్ 340 సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ని గుర్తించి వాళ్ళు అనుభవించేటువంటి కష్ట సుఖాలు స్థితిగతులను వాళ్ళకున్న ఎట్లా ఉంది అని అన్ని పూర్వపరాలు పరిశీలించి వాళ్ళకు తగిన నిర్ణయాలు తీసుకునే హక్కు ఒక రాష్ట్రపతి కమిషన్ వేసి వాళ్ళు చేసుకోవాలని ఆర్టికల్ 340 ప్రకారం చెప్తుంది. 340 ప్రకారం మండల్ కమిషన్ ని అప్పుడు అంతకంటే ముందు కాకా కలేకర్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినా అది ఇంప్లిమెంట్ చేయలేదు, చిత్తశుద్ధి లేక కాంగ్రెస్ గవర్నమెంట్ కి. మండల్ కమిషన్ 79లో వేస్తే ఆయన 2.5 సంవత్సరాలు 80లో రిపోర్ట్ ఇచ్చినాడు. 10 ఏళ్ళు పెండింగ్ పెట్టుకొని 90లో అప్పుడు విపి సింగ్ నేను ఇంప్లిమెంట్ చేస్తా మండల్ కమిషన్ రిపోర్టు అని ఆయన డిక్లేర్ చేసినప్పుడు ఆయన బహుశా 7th ఆగస్టు అనుకుంటే మొత్తం దేశమంతా బగ్గున మండిపోయి అప్పుడు మొత్తం అగ్రకులాల వాళ్ళు బీసీలను కూడా ఎగేసి ఎన్నోన్ని అబండాలు వేసి దాని మీద పెద్ద ఎజిటేషన్ చేస్తుంటే అంటే మండలికి వ్యతిరేకంగా కమండల్ మూవ్మెంట్ తీసుకొచ్చి కమండల్ ఉద్యమం ఆపింది నిజంగా ఆ మహానుభావుడు. మరి బీహార్లో జొర్రకుంట బీహార్లో బార్డర్ రాగానే బంధించి తీసుకువెళ్ళి పెట్టినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ ఆ యొక్క కమండల్ని ఉద్యమాన్ని ఆపగలిగినాడు. ఆపగలిగిన తర్వాత బీసీ రిజర్వేషన్స్ 92లో పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు మెమోరాండం ఇచ్చినారు. 93లో ఇది బీసీలకు 27% రికమైన ఈయన. ఎందుకంటే ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా క్వశ్చన్ చేస్తే 9 మంది జడ్జిమెంట్లు వాళ్ళు ఏమన్నారు, 50% రిజర్వేషన్స్ దాటకూడదు. దాని తర్వాత మనకు ఇది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ 10% ఇచ్చిండ్రు, అది కాన్స్టిట్యూషన్ ప్రకారం చెల్లనేరవి అని 9 మంది జడ్జిమెంట్లు ఇస్తే దీనికి ఒక మెమోరాండం ఇచ్చినారు 93లో. సో అప్పటి నుంచి 27% రిజర్వేషన్స్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో వస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుడు నెహ్రూకు ఇష్టం లేదు. 1962లో ఒక లెటర్ రాసినారు, మేము కులగణన చేసేది మా యొక్క పాలసీ కాదు, బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేది మా పాలసీ కాదు, మీ రాష్ట్రాలు ఏ రాష్ట్రాలు ఆ రాష్ట్రాలు మీరు కమిషన్ వేసుకొని మీరు రిజర్వేషన్స్ ఇచ్చుకోవాలంటే మాకేం అభ్యంతరం లేదని నెహ్రూ 62లో లెటర్ రాస్తే అప్పుడు మన దగ్గర ఫస్ట్ అనంతరామన్ కమిషన్ 1970లో ఆయన 70లో సబ్మిట్ చేసేస్తే 72కి వెళ్ళి విద్యా ఉద్యోగాలు బీసీలకు మన ఆంధ్రప్రదేశ్లో వస్తుంది. అట్లనే ప్రతి రాష్ట్రంలో కూడా వాళ్ళకు ఒక సో ఆనాటి నుంచి కుట్ర స్టార్టింగ్ నుంచే నడుస్తూ వస్తున్నది. కుట్ర ఎప్పుడైతే వాళ్ళు సుప్రీంకోర్టులో వేశారో అప్పుడే ఇందిరా సహాని కేసు స్టార్ట్ అయింది, అంతే కదా? అవును. అంటే ఇందిరా సహాని కేసులో వచ్చిందే 50% దాటకూడదని, ఎందుకంటే వీళ్ళు వెళ్ళి కేసు వేసారు కాబట్టి. ఇందిరా సహాని కంటే ముందు కూడా కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఇంకా 9 మందికి ఇది కాన్స్టిట్యూషనల్ జడ్జిమెంట్ కాబట్టి ఆ జడ్జిమెంట్ అన్ని కోర్టుల మీద అందరి మీద అది అప్లై అవుతుంది కాబట్టి ఇక ఇంద్రసాని తర్వాత సీల్ అయిపోయింది 50% దాటకూడదని. కానీ ఒక విచిత్రం మనం తెలుసుకోని విషయం ఏంటంటే 92లో ఇంద్రసాని వచ్చింది. ఇంద్రసాని 92లో వస్తే తర్వాత అదే 93లో లోకల్ బాడీస్లో రిజర్వేషన్స్ కల్పించడానికి పార్లమెంటే చట్టం అమెండ్ చేసింది. ఇది చాప్టర్ 9(9)A అని, అంటే ఆర్టికల్ 343 ఇంట్రడ్యూస్ చేసినారు కాన్స్టిట్యూషన్లో. 343 ప్రకారం ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్స్ లోకల్ బాడీస్లో వస్తాయి,
మున్సిపాలిటీలో పంచాయతీ ఇది లోకల్ బాడీస్లో బీసీలకు మాత్రం ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం ఒక చట్టం చేసుకోవాలి. అడెక్వేట్ రిప్రజెంటేషన్ వరకు ఎంత ఉందో ఏ రాష్ట్రం జనాభా ఎంత ఉందో మాకు తెలియదు కాబట్టి వివిధ రాష్ట్రాలే చట్టం చేసుకోవాలని అందులో ప్రొవిజన్ పెట్టిండ్రు. పెట్టినప్పుడు మన దగ్గర 92 అమెండ్మెంట్ వచ్చినాక ఫస్ట్ టైం ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ 1994 వచ్చింది మన దగ్గర. పంచాయతీరాజ్ ఉంది కానీ రిజర్వేషన్స్ ఫస్ట్ టైం మనకు 94లో 34% రిజర్వేషన్స్ కల్పించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. సో 94 నుంచి 2012 వరకు మనకు 34% రిజర్వేషన్స్ మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాము. అది బ్రేక్ పడ్డది 2017లో బ్రేక్ పడింది. అది అంటే మళ్ళీ కోర్టుకి వెళ్ళి 34% వల్ల 50% దాటుతుందని మళ్ళీ కేసు. అప్పుడు కేసీఆర్ అంటే అప్పుడు 2011లోనే సుప్రీంకోర్టు అప్పుడు ఎలక్షన్స్ వెళ్తే ఏమన్నారంటే ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ ఇష్యూ చేసినారు, ఈ ఒక్కసారి మాత్రం ఎలక్షన్స్ జరపనియండి, వచ్చేసారికి మాత్రం మీరు అమెండ్ చేసుకోవాలా అని ఒక కాంప్రమైజ్ కింద ఆ కేసు క్లోజ్ చేసినారు. క్లోజ్ చేసినాక 2017లో అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయకుండా కులగణన చేయకుండా చేస్తే అంటే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే రాజ్యాంగంలో ఎక్కడా కూడా లేదు బీసీలకి రిజర్వేషన్స్ ఇవ్వద్దు అని ఎక్కడా కూడా లేదు. జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఉన్నది. కానీ రిజర్వేషన్ ఇవ్వడాన్ని ఎందుకు కోర్టులు అడ్డుకున్నాయి అన్నది ఇక్కడ మౌలికమైన ప్రశ్న జనాల్లో ఉన్నది. మరి ఎందుకు ఈ రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వడానికి అడ్డుకున్నారు అని అంటే మనం ఏం దీని గురించి మాట్లాడచ్చు? ఓకే సార్, ఇప్పుడు రాజ్యాంగంలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వద్దు అని ఎక్కడ లేదు. ఈవెన్ ఆర్టికల్ 16(4)లో ఏమంటాడంటే ఆర్టికల్ 16(4) అమెండ్ చేయలే. 15(4) అనేది ఫస్ట్ అమెండ్మెంట్ ద్వారా వచ్చింది. 16(4)లో ఎడవకేసి అంటే సరి అయినంత మంది వాళ్ళు రిప్రజెంటేషన్ లేకపోతే బ్యాక్వర్డ్ క్లాసెస్ స్కీమ్ అన్నాడు. బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ ఎస్సీ ఎస్టీ ఆల్సో. How it is written, I will just read it out in the Constitution. 16(4) backward class. 16(4) backward class అని చెప్తాం. పదం ఇక్కడ అది సార్ చెప్పింది కరెక్ట్. ఆర్టికల్ 340 ఒక్క నిమిషం ఇక్కడ ఏం చెప్తుందంటే మనకు Article 16(4) of the Indian Constitution allows the government to make provisions for reservation in appointment or post for any backward class of the citizens. That is not adequately represented in public service. So ఇక్కడ ప్రపోర్షనేట్ అనకుండా ఎడకోసి అన్నాడు. అంటే సరి అయినటువంటి ప్రాతినిధ్యం లేదు అని అనుకున్నప్పుడు ప్రభుత్వాలు బ్యాక్వర్డ్ క్లాసెస్ కు రిజర్వేషన్ ఇవ్వచ్చు. ఆర్టికల్ 16(4)లో ఉన్న అంశం మొదటి నుంచి ఉంది, ఇది మధ్యలో వచ్చింది కూడా కాదు. భారత రాజ్యాంగంలో మొదటి నుంచి ఉంది. సో మనం ఇక్కడ చెప్పేది ఏంటంటే 15(4) అనేది తర్వాత వచ్చింది. మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 15(4) వచ్చింది. ఎందుకంటే తమిళనాడులో చంపాకై దొరైరాజన్ కేసులో కమ్యూనల్ రోస్టర్ పనికిరాదని హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత అప్పుడు పెరియార్ గారు April 14th, 1950 రోజు ఆగస్ట్ 14th, 1950 రోజు తమిళనాడు బంద్ కాలిస్తే తమిళనాడులో ఈగ చీమలు కూడా కదలనటువంటి పరిస్థితి క్రియేట్ చేసిండు ఆయన. దాంతో నెహ్రూ దిగొచ్చి మొట్టమొదటి రాజ్యాంగ సవరణ చేసి 15(4) పెట్టించారు. అంబేద్కర్ అది జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకేందంటే బీసీలకు రాజ్యాంగంలోనే మొదటి నుంచే రిజర్వేషన్స్ ఉన్నాయనేది ఫస్ట్ పాయింట్ నేను చెప్తున్నాను. ఒకటి. రెండోది 50% సీలింగ్ అనేది మీరు అడిగింది. ఈ 50% సీలింగ్ అసలు ఎంత పెట్టాలనేది రాజ్యాంగంలో ఎక్కడ లేదు. ఈవెన్ మీరు చూసినట్టయితే అది కూడా మీకు చెప్తాను. విద్య సార్ ఆల్రెడీ చెప్పిండు, నేను దాన్ని క్లారిఫై చేస్తున్నాను. విద్యా ఉద్యోగాలలో ఎస్సీలకు కూడా జనాభా దామాషా ప్రకారం ఇవ్వాలని ఎక్కడా లేదు రాజ్యాంగంలో. కేవలం చట్టసభలలో ఆర్టికల్ 330 లోక్సభలో వాళ్ళ జనాభా దామాషా ప్రకారం ఇవ్వమంది. ఆర్టికల్ 332 శాసనసభలో వాళ్ళ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ అది కూడా 10 years వరకు ఇవ్వండి అన్నారు. సరే 10 years తర్వాత ఎవ్రీ ఇయర్ మనం అమెండ్ చేస్తాం. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. విద్యా ఉద్యోగాలకు సంబంధించి 1950లో ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది, జనాభా దామాషా ప్రకారం ఇవ్వండి. దాని మీద నడుస్తుంది. అంటే రాజ్యాంగ సభలోనే నెహ్రూ గారు అడిగినారు ఈ ఇష్యూ పైన. ఇది సరే అంబేద్కర్ గారు అడిగారు ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం ఉండాలంటే అప్పుడు రాజ్యాంగ సభలో వాళ్ళు ఏం అభిప్రాయం అంటే మనం రాజ్యాంగ పాలన వచ్చిన తర్వాత అప్పుడు సర్క్యులర్స్ ఇచ్చుకుందాం వెళ్దామన్నారు. దాని మీద నడుస్తుంది. అదొక ఇష్యూ. సో కోర్టులు ఎందుకు అభిప్రాయపడుతున్నాయి అని అంటే 50% దాటొద్దు అనుకున్నప్పుడు ఇక్కడ 2 వాదనలు వచ్చినాయి.
ఇవాళ ఇందిరా సహాని కేసులో అంబేద్కర్ గారు చేసిన ప్రసంగం ఏదైతే రాజ్యాంగ సభలో ఉందో అది వాళ్ళు అందులో వాడారు. ఏంటంటే ఆయన ఏమన్నాడంటే ఎఫిషియన్సీని దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్స్ కొంత సర్టెన్ పర్సెంటేజ్ వరకు ఇవ్వాలనే అభిప్రాయం పడ్డాడు. ఎందుకంటే ఆ రోజు నిరక్షరాస్యత ఎక్కువ ఉంది. ఓకే, ఈ రోజు నిరక్షరాస్యత లేదే, ఈ రోజు అక్షరాస్యత ఉంది. ఒకటి. రెండోది ఏంటంటే కోర్టులు ఏమన్నాయంటే సబ్స్టాంటివ్ జస్టిస్ అంది. సబ్స్టాంటివ్ జస్టిస్ అంటే ఇక్కడ ఆర్టికల్ 16 ఏం చెప్తుంది? ఈక్వాలిటీ బిఫోర్ ద లా, ఈక్వల్ ఆపర్చునిటీ ఆఫ్ ద లా. అంటే అందరికీ ఈక్వాలిటీ ఉండాలన్నది. మనం ఇక్కడ తీసుకోవచ్చు అంటే అవకాశాల్లో సమానత్వం. ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం, పర్టికులర్ వర్గాలకి ఇంత రిజర్వేషన్ అనే వరకు దానికి కాంట్రడిక్ట్ అయ్యిందని దీన్ని బ్యాలెన్స్ చేయడానికి వాళ్ళు ఒక ప్రపోజల్ పెట్టారు 50%. అది సో ఈ 50% సీలింగ్ అనేది కృత్రిమంగా జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ చేసింది. ఒకటి. ఈ 78 ఏళ్ల స్వాతంత్ర పాలనలో వీళ్ళు ఏం చేసిండ్రు, ఆర్థిక పరమైన రిజర్వేషన్లను తీసుకొచ్చి రాజ్యాంగాన్ని మార్చి 15(6), 16(6) పెట్టి 103వ రాజ్యాంగ సవరణ ద్వారా 10% ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలకని ఇచ్చిన. ఆర్థికంగా వెనుకబడ్డ పదాలు రాజ్యాంగం అందుకని ఇప్పుడు ఇవాళ ఆ 50% సీలింగ్ అనే దానికి అర్థం లేదు. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత కోర్టుల మధ్యలో పెట్టినవి వివిధ రకాల ఆర్గ్యుమెంట్స్ తర్వాత అన్నది మీరు చెప్తున్న పాయింట్, అంతే కదా? ఈ విషయంలో క్లారిటీ ఉన్నట్టేనా? రాజ్యాంగంలో ఎక్కడా కూడా రిజర్వేషన్స్ ఇవ్వద్దని చెప్పలేదు, రైట్? నెక్స్ట్ సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ కారణంగా ఒక సీలింగ్ పెట్టి అక్కడ సుప్రీంకోర్టు పెట్టింది. అంతవరకు ఓకే. నెక్స్ట్ ఇంకొక ప్రధానమైన క్వశ్చన్, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఇందులో? ఇంకొక ప్రధానమైన క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ లోకల్ బాడీస్ లో రిజర్వేషన్స్ ని కేంద్రం పరిధిలోని అంశమా, రాష్ట్రాల పరిధిలోని అంశమా? ఏమంటున్నారంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళని అడిగితే రాష్ట్రాలు చేసుకోవచ్చు, అసలు కేంద్రం దాకా వెళ్లాల్సిన అవసరం లేదన్నది కొందరు అభిప్రాయం. లేదు, ఇది పార్లమెంట్లోనే చట్టం చేయాలన్నది ఇంకొందరు అభిప్రాయం. ఇప్పుడు ఫస్ట్ లోకల్ బాడీస్ల రిజర్వేషన్స్ 1992లో రాజ్యాంగం అమెండ్ చేసినప్పుడు ఆర్టికల్ 343 పెట్టినారు. దాని ప్రకారం చాప్టర్ 9(9)A కలిపినారు. సో ఈ లోకల్ బాడీస్ రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీలకు ఇన్ ప్రపోర్షన్ టు పాపులేషన్, అందులో మినిమం 1/3 విమెన్ కూడా రిజర్వేషన్స్ పెట్టినారు. 242(d)(6)లో ఏమందంటే ఇన్ సో ఫార్ as the backward classes are concerned, every state will have shall make a legislation అన్నారు. ఏ రాష్ట్రం కేంద్ర ప్రాంతాలైనా కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్లకు అడెక్వేట్ రిప్రజెంటేషన్ లోకల్ బాడీస్లో ఉండడానికి కూడా ఒక చట్టం చేయాలన్నారు. సో చట్టాలు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, బట్ అప్పుడు అన్ని రాష్ట్రాలు కూడా వాళ్ళకు అడెక్వేట్ రిప్రజెంటేషన్ గురించి పంచాయతీ రాజ్ యాక్ట్లు చేసుకున్నారు. చేసుకున్నప్పుడు ఇవి బహుశా ఇవన్నీ 50% సీలింగ్ ఉంది అని కాబోలు, లేకపోతే ఏది కాబోలో కానీ మొత్తంపై అయితే అప్పుడు కూడా అది జనాభా ప్రాతిపదిక మీద చేయలేదు. వాళ్ళు 34 రిప్రజెంటేషన్ ప్రకారం చేసినారు. అది 94కి వెళ్ళి ఇంప్లిమెంట్ అవుతా ఉంటే 2010లో ఒక అగ్రకులాల వాడు కృష్ణమూర్తి అనేవాడు కర్ణాటక వెళ్ళి ఇక్కడ ఒక కేసు వేస్తే అది కాన్స్టిట్యూషన్ బెంచ్కి పోయింది. అది 5 జడ్జి అక్కడ చీఫ్ జస్టిస్ ఆయన ఉన్నాడు. తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా విద్యా ఉద్యోగాల్లో ఉన్న సీలింగ్ లిమిట్ లోకల్ బాడీస్లలో కూడా అప్లై అవుతుంది. ఇంకా ముందుకు పోయినరు. మాకంటే ఎంత ద్రోహం చేసినారంటే మామూలుగా సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి కాదు, అందులో ఒక ట్రిపుల్ టెస్ట్ ప్రిన్సిపల్ ప్రపోజ్ చేసి కాంటెంపరేనియస్ రిగరస్ ఇంపెరికల్ డేటా అని ఒకటి తయారు చేసి అందులో పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఎవరికి ఉంది అని అది నిర్ణయించి అది కాంటెంపరేనియస్ రిగరస్ ఇంపెరికల్ డేటా ప్లస్ పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ప్లస్ 50% 3 ట్రిపుల్ టెస్ట్. అంటే మీరు అన్న దాంట్లో నాకు కూడా అర్థం కాని విషయం ఏంటంటే ఫస్ట్ 2 ఎంపెరికల్ డేటా అయినా కూడా దానికి మళ్ళీ 50% దాటకూడదు. 3 సాటిస్ఫై కావాలి. 3 కండిషన్లో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై కాకపోయినా 50% రిజర్వేషన్స్ కూడా దొరికాయి. మొత్తం ఓపెన్కే వెళ్ళాలి. ఓకే, ఆ రకమైన పరిస్థితి మహారాష్ట్రలో జరిగింది. రిజర్వేషన్స్కు పెడితే మీకు ఇది ట్రిపుల్ టెస్ట్ పెట్టలేదు కాబట్టి ఎలక్షన్సే మొత్తం సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్కి వ్యతిరేకం ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినాక కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ స్టక్ డౌన్ చేసి మళ్ళీ ఇవన్నీ బీసీ ఏదైతున్నా అవన్నీ జనరల్గా పెట్టి మీరు ఎలక్షన్స్ పోవాలన్నారు. దాని తర్వాత వాటి ఎడ్యుకేషన్ కమిషన్ పెట్టుకొని
తర్వాత మళ్ళా వాళ్ళ ఈ రిజర్వేషన్స్ 50% దాటకుండా చేసినారు కానీ 50% పాయింట్ సింపుల్. కేంద్ర పరిధిలోని అంశమా రాష్ట్రాల పరిధిలో? రాష్ట్రపతి ఇప్పుడు మనకు వాళ్ళు యాక్ట్ చేసినప్పుడు ఎస్సీ ఎస్టీలకు కేంద్ర ప్రభుత్వం చేసింది 242D అనేది సెక్షన్ ని. కేంద్ర ప్రభుత్వం చేస్తే వాళ్ళు ఏమన్నారు, ఈ న్యాయ సూత్రాల ప్రకారం ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, మామూలుగా ఈ కృష్ణమూర్తి వీటిలో 50% లోబడి ఏ చట్టం చేసుకున్నా రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటుంది. అవును. 50% దాటి చేయాలంటే జడ్జిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇంద్రసాని కేసు ఉంది, ప్లస్ కృష్ణమూర్తి కేసు ఉంది, వికాసరావు గౌలి ఉంది కాబట్టి ఆ 3 ఒకటి కేంద్ర పరిధిలో ఉన్న రెండు అకేజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంది, ఆర్టికల్ 16(4)(16)(4)A ప్లస్ 16(4)ని మా ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే ప్రపోర్షనేట్ పాపులేషన్ ప్రకారం ఇస్తున్నారో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల ద్వారా, బీసీలకు కూడా ఏ రాష్ట్రంలో ఎంత బీసీలు ఉంటే అంత వీళ్ళకి ఇవ్వచ్చని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసుకోవచ్చు. లేదంటే 242Dలో కూడా ఎస్సీ ఎస్టీలకు మీ జనాభా ప్రాతిపదిక మీద ఎట్లా ఇస్తున్నారో బీసీలకు కూడా అట్లా ఇచ్చుకోవచ్చు. లేదంటే కేంద్ర ప్రభుత్వం మన ప్రభుత్వం కాదు కాబట్టి రాష్ట్రాలకు అచేతనంగా ఉండలేవు కాబట్టి తమిళనాడు తరహాల ఒక చట్టాన్ని చేసి ఆర్టికల్ 31C కింద ఒక చట్టాన్ని తయారు చేసి ఆ ఆర్టికల్ C కింద చట్టాన్ని తయారు చేసి 9th షెడ్యూల్లో పెట్టాలి. 9th షెడ్యూల్లో పెట్టాలంటే అదొక పెద్ద ప్రాసెస్. ఈ యొక్క బిల్లు గవర్నర్ ద్వారా మాట్లాడదాం సార్. అంటే ఇక్కడ ఒక క్లారిటీ ఏంటంటే కేంద్రం ఆ సహకారం లేకుండా ఇది సాధ్యం కాదన్నది మనకు అర్థమవుతుంది. కరెక్ట్, అంతే కదా, సింపుల్. అంటే ఈ క్లారిటీకి మనం వచ్చేయాలి అంతే. రాష్ట్రాలు ఎన్ని జీవోలు ఇంకోటి చేస్తే 50% కేంద్ర ప్రభుత్వం 50% దాటి రాష్ట్రాల పరిధిలో లేదు, ఇంకా అవకాశమే లేదు. ఆల్రెడీ 2010 లో కృష్ణమూర్తి కేసులో అది కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్. అంటే ఇక్కడ మన క్లారిటీ వస్తే వాట్ నెక్స్ట్ 100% ఏంటంటే చట్టం ఏదైతే ఉందో సార్, ఇప్పుడు 243D6 ఏదైతే చెప్పిండో దాంట్లో అది కేంద్రం చేసిన చట్టం. సో ఆ చట్టం మీదనే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి మళ్ళీ అది సుప్రీంకోర్టు కేంద్రంలోకి వెళ్ళి అక్కడ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బీసీలకు ఇవ్వాలని చెప్పి రాస్తే అప్పుడు ఇబ్బంది ఉండదు. అది మళ్ళీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలి. ఇప్పుడు రివ్యూ జరగాలి కదా సార్. మళ్ళీ ఇప్పుడు ఇందిరా సహాని కేసులో ఇప్పుడు 50% సీలింగ్ దాటాలంటే అంతే కదా. ఇప్పుడు జస్టిస్ శేషరయ్య విశారదను మన చిరంజీవి జడ్జిలు అయితే, సుప్రీంకోర్టు జడ్జిలు అయితే మేము రివ్యూ చేస్తాం. ఇప్పుడు ఆ రివ్యూ జరగకుండా 50% సీలింగ్ క్రాస్ అవ్వడం సాధ్యం కాదు కదా. సాధ్యం కాదు. అదే అసలు చట్టం ద్వారానే సాధించుకోవాలి. కానీ సుప్రీంకోర్టులో హైకోర్టులో ఏ రకమైన రివ్యూ వస్తుంది అవి అనేది అసలు అది 9 మంది జడ్జిమెంట్, ఇది 5 మంది జడ్జిమెంట్లది. తర్వాత ఎన్నో ఫాలో అయినారు. వికాస కిషన్ రావు గౌలి అల్టిమేట్ గా పార్లమెంటు సభ్యులు చట్టము ద్వారానే ఇది సాధ్యమవుతుంది. సో ఈ జీవోలతోని దీంతో సాధ్యం కాదని వెరీ క్లియర్. సో ఆ చట్టం ఎట్లా అంటే 2-3 అంశాలు చెప్తున్నారు మీరు. అవును. ఇప్పుడు అడిక్వేట్ రిప్రజెంటేషన్ అన్న దాని దగ్గరే ఇంకొక క్లాజ్ చేర్చాలి అనేది ఒకటి. అంటే మొత్తం దేశం అంతా చేయాలంటే ఆర్ 9th షెడ్యూల్లో పెట్టడం ఒకటి. ఏది అంటే ఏం సూచిస్తారు మీరు? ఉన్న ఆప్షన్ ఏంది నెక్స్ట్? ఇప్పుడు మేము ఇది కేంద్ర ప్రభుత్వంలో పరిధిలో అయితే ఆర్టికల్ 16, 15 అమెండ్ చేస్తారు, లేకపోతే 242D అమెండ్ చేస్తారు. వాళ్ళు మొదటి నుంచి బీజేపీ బీసీలకు మనకు అంటే బీసీలకు మిత్రపక్షం కాదు, మిత్ర పార్టీ కాదనే వస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కులగణకు వ్యతిరేకం ఉన్నారు. తర్వాత చాతుర్వర్ణ సిస్టము, మన సిద్ధాంతం కలిగినటువంటి ఆ యొక్క ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణికల్ మైండెడ్ పార్టీ కాబట్టి వాళ్ళు చేయరు. కాబట్టి కనీసం మనకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పవర్ ఉంది. మనకు ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ మనకు పక్క రాష్ట్రంలో తమిళనాడులో ఉంది. కాబట్టి ఆర్టికల్ 31C కింద ఒక చట్టం తయారు చేసి అన్ని అఖిలపక్షాన్ని, ఎందుకంటే ఇది మొత్తం ప్రజల సమస్య, 85% జనాభాకు సంబంధించిన సమస్య కాబట్టి అన్ని పార్టీలు ఎవ్వరు కూడా వ్యతిరేకిస్తారు. ఇది కలిసి వస్తాయి కాబట్టి మేము వాళ్ళు 42% రిజర్వేషన్స్ ఇస్తారని అల్లటప్పుగా అన్నారు. కానీ ఎట్లా చేస్తారని వాళ్ళకు ఐడియా లేకముందు మేము ఒక ముసాయిదాని, ఒక డ్రాఫ్ట్ బిల్లును తయారు చేసి ఎట్లా చేసిన విద్యా ఉద్యోగాలు ఎట్లా క్లాసిఫికేషన్ ఉంది, ఎంత జనాభా ఉంది, ఇప్పుడున్న జనాభా ప్రకారం ఈ సరైన క్లాసిఫికేషన్స్ ఇచ్చి ఎట్లా ముందుకు వెళ్ళాలని ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చినాం. ఏది ఆల్ పార్టీని తీసుకొచ్చి ఒక అఖిలపక్షాన్ని పెట్టి రిజల్యూషన్స్ పాస్ చేసుకొని అందరి సమ్మతితోని అసెంబ్లీలో ఇటువంటి చట్టం చేసేసుకొని మళ్ళీ అందరం కలిసి ఢిల్లీకి వెళ్ళి
అక్కడ కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఎట్లా సాధించుకోవాలని మేము చెప్పినాం, ఒక మార్గదర్శనం చూపించినాం. ఇప్పుడు దీనికి ఎట్లా కాన్స్టిట్యూషన్ భద్రత ఉంటుంది, ఆర్టికల్ 31C ఏమంటుంది, ఆర్టికల్ 31B ఏమంటుంది అని ప్రజలకు తెలియదు. దానికి ఒకసారి తెలుగులో కూడా మన విశారదన్ గారు చదివి, ఇప్పుడు ఆర్టికల్ 31C కింద మనం ఇక్కడ పంపించాలి, అసెంబ్లీ బిల్లులు చేసి గవర్నర్ టు రాష్ట్రపతి ఆర్టికల్ 31 కిందనే చేసి పంపారు. ఏది మార్చిలో చేసిన బిల్లు పంపించినారు. గవర్నర్ కూడా ఆమోదించినాడు. కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉంది, క్వశ్చన్స్ కూడా వేసినారు. బ్రదర్ చెప్తారు రాష్ట్రపతి దగ్గర పెండింగ్. రాష్ట్రపతి ఆమోదం పొందాలంటే యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ చేసి ఈ బిల్లులని చట్టసభలు, లోక్సభల, రాజ్యసభలో పెడితే వాళ్ళు కూడా మాకేమీ అభ్యంతరం లేదు, ఈ బిల్లు ఎసెంట్ ఇవ్వచ్చు అని వాళ్ళు పాస్ చేస్తే అప్పుడు రాష్ట్రపతి ముందుకు వెళ్తే ఆవిడ ఎసెంట్ ఇస్తే అది ఆ బిల్లు నోటిఫికేషన్ 31B కింద నోటిఫికేషన్ ఇస్తారు, 9th షెడ్యూల్ ఇస్తారు. 31B కింద ఒక షెడ్యూల్ ఇచ్చే అధికారము రాజ్యాంగంలో పొందుపరిచింది. సో ఇటువంటి చట్టాలన్నీ 31B కింద మనకు 257 సీరియల్ నెంబర్ తమిళనాడు బీసీ రిజర్వేషన్స్ యాక్ట్. సో ఇది 9th షెడ్యూల్. ఒకటే ఆప్షన్, ఇంకేమైనా ఆప్షన్ ఉందా? స్టేట్ గవర్నమెంట్ కు ఉన్న ఆప్షన్ ఇది ఒక్కటి తప్ప ఇంకా ఏ ఆప్షన్ లేదు. ఇంకా ఏ ఆప్షన్ లేదు. దేశం మొత్తం చేయాలనుకుంటారు, దేశం మొత్తం చేయాలంటే పార్లమెంట్ చేసుకోవాలి. సో పార్లమెంట్ 2/3 మెజారిటీతో చేయాలా? లేదు, పార్లమెంట్ ఇప్పుడు ఏదైతే ఆర్టికల్ 242 ఎట్లా చేసినారో వాళ్ళది మెజారిటీతోని, లేకపోతే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లా చేసినారు సేమ్ ప్రాసెస్ లో ఇది కూడా చేస్తారు. ఇప్పుడు 9th షెడ్యూల్ మీద మనం మాట్లాడదాం. 9th షెడ్యూల్ లో 31C ప్రకారంగా వీళ్ళు పంపాలి, పంపేసారు ఆల్రెడీ. ఇప్పుడు ఎక్కడ ఉంది? రాష్ట్రపతి దగ్గర, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. సో ఇప్పుడు 31C ఏం చెప్తున్నది సార్? నన్ను ఏం చదవమంటారు చెప్పండి సార్. ఆర్టికల్ 31C చదవండి, ఆర్టికల్ 31B చదవండి. తర్వాత ఫస్ట్ C చదువుతున్నా. ఆర్టికల్ 31C కొన్ని ఆదేశిక సూత్రముల సాధనకై అమలు పరచుటకు శాసనములకు మినహాయింపు. 13వ ఆర్టికల్లో ఏమున్నప్పటికీ 4వ భాగంలో పేర్కొనబడిన ఆదేశిక సూత్రములన్నింటినీ గాని వాటిలో కొన్నింటిని గాని సాధించు ప్రభుత్వ విధానము అమలు పరచు ఏ శాసనమునైనను 14 లేదా 19వ ఆర్టికల్ బ్రాకెట్లో ద్వారా ఇయ్యబడిన ఏవేని హక్కులకు అసంగతంగా ఉందని లేక ఆ హక్కులలో దేనినైనను తీసివేయుచున్నదనను కుదించుకున్నదనను కారణంపై చెల్లుబడి కానట్లు భావించరాదు. ఆ శాసనం మందు అది అట్టి విధానము అమలు పరచుట కొరకై నదను ప్రకటన ఉంటే అట్టి విధానము అమలు పరచుటకు లేదను కారణంపై ఏ న్యాయస్థానములో దానిని సవాలు చేయరాదు. అయితే అట్టి శాసనమును రాష్ట్ర శాసన మండలి చేసిన ఎడల దానిని రాష్ట్రపతి పర్యాలోచన కొరకై ప్రత్యేకించి ఆయన అనుమతి పొందిన తరువాత తప్ప దానికి ఈ ఆర్టికల్లో నిబంధనలు వర్తించవు. సో దాన్ని సవాల్ చేయరాదు అన్నది ఒక లైన్ ఉందా? అది సవాల్ చేయరాదు అనేది ఇంకొక 31B కింద. దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. శారదన్ గారు, మహారాజు గారు అన్నట్లు, ఇప్పుడు ఏ చట్టమైనా ఇది రాజ్యాంగంకు వ్యతిరేకం ఉంది, ఆర్టికల్ 14కి వ్యతిరేకంగా ఉంది, ఆర్టికల్ 19కి ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా ఉందని క్వశ్చన్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఫండమెంటల్ రైట్స్ చాప్టర్ 3లో ఉన్నాయి. చాప్టర్ 4 ఏంటంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్, ప్రాదేశిక సూత్రాలు. సో అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటే ప్రాదేశిక సూత్రాలు కూడా ఫండమెంటల్ రైట్స్ కింద తెచ్చి ఇంప్లిమెంట్ చేయాలి. దట్ ఈస్ ది మోస్ట్ డెవలప్డ్ కంట్రీ కావడానికి, ఈక్వాలిటీ కంట్రీ కావడానికి. అయితే దీని మీద వీటి మీద క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. అది ఎప్పుడు రాష్ట్రపతి ఆమోదం పొందితేనే దానికి విలువ ఉంటుంది, లేకపోతే విలువ ఉండదని ఈ ఆర్టికల్ 31C చెప్తా ఉంది. ఇప్పుడు 31B చదవండి. 31B కొన్ని చట్టాలు రెగ్యులేషను శాసన మాన్యత అంటే చెల్లుబడి కలిగించుట. 31A ఆర్టికల్లోని నిబంధనల సాధారణతకు భంగం కలగకుండా 9వ షెడ్యూల్లో పేర్కొనబడిన ఏవేని చట్టాలు రెగ్యులేషన్ లేక నిబంధన ఈ భాగంలో ఏదైనా నిబంధన ద్వారా ఇయ్యబడిన ఏవైనా హక్కులకు విరుద్ధముగా ఉన్నదన్న కారణంగా లేదా ఆ హక్కులలో దేనినైనను తీసివేయుచున్నదనను లేదా కుంచుచున్నదనను కారణంగా చెల్లుబడి కానట్లు లేదా ఎప్పుడైనను చెల్లుబడి కానట్లు భావించరాదు. ఏదైనా కోర్టు లేక ట్రిబ్యునల్ తీర్పు, డిగ్రీ లేక ఉత్తర్వులు
దీనికి విరుద్ధముగా ఉన్నప్పటికీ ఆ చట్టము మరియు రెగ్యులేషను దాని రద్దు లేదా సవరణ ఏదేని సమర్థ శాసన మండలికి గల అధికారములకు లోబడి అమలు యందు కొనసాగవలెను. దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు దీని ఈ ఆర్టికల్ 31B అంటే ఇటువంటి యొక్క చట్టం స్టేట్ లెజిస్లేషన్ తయారు చేసి రాష్ట్రపతి ఆమోదం పొందినట్లయితే ఏ పౌరుడు కూడా ఇప్పుడు రెడ్డి సమాజం ఉంది, మా యొక్క ఫండమెంటల్ రైట్స్ కి వ్యతిరేకమని, మెరిట్ కి వ్యతిరేకమని సుప్రీంకోర్టులో ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 50% సీలింగ్ అని, ఈ కృష్ణమూర్తి గవాలి కేసులు వ్యతిరేకం ఉందని ఈ గ్రౌండ్స్ ఏమి కూడా అవి చెల్లయి. ఏ గ్రౌండ్స్ చెల్లయి. మళ్ళీ అటువంటి యాక్ట్ ని మార్చాలంటే చట్టసభలకే ఉంటది కానీ కోర్ట్స్ కు ఇంటర్ఫియర్ క్లియర్ గా 31B లో ఉంది కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ అది. ఎందుకంటే 31C ప్రెసిడెంట్ ఎసెంట్ వస్తే అప్పుడు 31B కింద 9th షెడ్యూల్లో ఉన్నాయన్ని 31B కి రాజ్యాంగం యొక్క రైట్ ఉండాలి కదా ఏ సెక్షన్ కింద. సో ఆర్టికల్ 31B కింద 9th షెడ్యూల్ ఏర్పడి 9th షెడ్యూల్లో మనకు ఇంక్లూడ్ అవుతే ఇంకా ఎవరు క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ క్వశ్చన్ చేసినా కూడా మీరు ఒక క్వశ్చన్ అడిగారు. నాకు ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఏమంటున్నారు ఇంటర్వ్యూస్ లో 9th షెడ్యూల్ లో పెట్టినా కూడా సుప్రీంకోర్టు అన్నది మేము దాన్ని మేము పరిశీలిస్తాము, సమీక్షిస్తాము ఒకవేళ అని. దేశ చరిత్రలో జరగలేదు. దానికి నేను కూడా ఎన్ని ఉన్నాయి సార్ ఇంతవరకు? 284 యాక్ట్స్ 9th షెడ్యూల్లో 284. ఇప్పటి వరకు ఏ ఒక్క చట్టంని కూడా సుప్రీంకోర్టు కొట్టేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2007లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంటంటే మేము 9th షెడ్యూల్లో పెట్టినా రివ్యూ చేస్తామన్నారు. కానీ ఏ కండిషన్ మీద రివ్యూ చేస్తామన్నారు? రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలకు వ్యతిరేకంగా ఉంటాయి. సో ప్రాథమిక సూత్రాలు ఏంటి అనే రాజ్యాంగంలోని సో ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ కు వ్యతిరేకం. ఇక్కడ తెలుగులో ఇంగ్లీష్ లో చెప్తే సో ఈ ఏంటి బేసిక్ ప్రిన్సిపల్స్ అనేటువంటి దాన్ని మనకు మొట్టమొదటి ఏంటంటే గోలక్నాథ్ కేసులో రాజ్యాంగ బేసిక్ ప్రిన్సిపల్, తర్వాత కేశవానంద భారతి కథలో ఎక్స్ప్లెయిన్ చేసినారు. నెక్స్ట్ ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు చెప్పినప్పుడు 2007లో బేసిక్ ప్రిన్సిపల్స్ కి ఎగనిస్ట్ అంటే మొన్న 2022లో ఈ ఈడబ్ల్యూఎస్ కేసులో జడ్జిమెంట్ వచ్చినప్పుడు జనహిత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రిజర్వేషన్లు అనేటిది 50% సీలింగ్ అనేది బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కాదు అని చెప్పినారు. ఓకే, కాబట్టి ఇవాళ మనం 50% ఎబో పెంచినా నష్టం లేదు. దాని గ్రౌండ్ మీదనే ఈడబ్ల్యూఎస్ ను 10% అలో చేసి 9th షెడ్యూల్ లో పెట్టడం వల్ల రక్షణ ఉంటది, 100% ప్రొటెక్షన్ ఉంది. ఎందుకంటే కోర్టే చెప్పింది 2022 జడ్జిమెంట్ లో. అందులో దినేష్ మహేశ్వరి అనే జడ్జి అభిప్రాయపడ్డాడు యాక్చువల్ గా. ఓకే, అండ్ ఇంకొకటి సార్ మీరు దీనికి ఆన్సర్ ఒకటి చెప్తా. దేనికి సార్? ఇప్పుడు మన ఇది అంటే రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకమై కొట్టేయచ్చు సమీక్షించవచ్చు అన్నారు కదా. వాళ్లకు సి రెబెల్లో కేసు అనేది అది వేణుగోపాలం నుంచి అట్లా రివ్యూ చేసినారు. ఏ కేసులు అయినా కూడా ఈవెన్ 9th షెడ్యూల్లో ఉన్న విషయాలు కూడా మేము సమీక్షించవచ్చు అని అన్నారు. ఓకే, దాని తర్వాత ఆర్టికల్ 15(6), 16(6) యాడ్ చేసినారు కాన్స్టిట్యూషన్ లో. మేము క్వశ్చన్ చేసినాం. ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్, జనహిత అభియానం, మిగతా వాళ్ళందరూ క్వశ్చన్ చేసినారు. లీడ్ ఆర్గ్యుమెంట్స్ మాయే ప్రొఫెసర్ మోహన్ గోపాల్ ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ దాంట్లో చేసినారు. అందులో ఏమన్నారంటే మేము ఆర్గ్యూ చేసింది అది ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ కి వ్యతిరేకము, బేసిక్ ప్రిన్సిపల్స్ కి వ్యతిరేకము, ఇది కాన్స్టిట్యూషన్ సూత్రాలకు వ్యతిరేకం అని మేము ఆర్గ్యూ చేస్తే సామాజిక న్యాయం అనే ఏదైతే సబ్జెక్ట్ ఉందో దట్ ఈజ్ నాట్ అగెన్స్ట్ ది బేసిక్ స్ట్రక్చర్. అది సోషల్ జస్టిస్ ఈజ్ ఫౌండేషన్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ అది. కాబట్టి ఈ గ్రౌండ్స్ మీద మేము కొట్టేయలేమని అన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 9th షెడ్యూల్ కలిపితే సమీక్ష మొత్తం ఏదైనా సమీక్ష గురి అవుతుంది, కానీ ఇది సమీక్ష 100% సమీక్ష కాదు. ఇది ఇంకొకటి, అసలు ఈ 31C కింద పెట్టడం అన్నది తప్పు, రాష్ట్ర ప్రభుత్వం తప్పుగా పంపింది. 31B కింద పంపాల్సి ఉండే అనేది ఒక మెయిన్ క్వశ్చన్ రైజ్ అవుతుంది. 31C కింద పంపడం రాంగా? 31C కింద పంపడమే కరెక్ట్. 31C కిందనే పంపాను నేను. 31B కింద పంపాలంటున్నా. 31B ఇట్స్ ఓన్లీ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్, ఇట్స్ ఓన్లీ ప్రొసీజర్. 31C కింద చేసిన చట్టాన్ని నోటిఫికేషన్ 31B కింద ఇస్తారు. అది తర్వాత ఎసెంట్ అయినాక 31B కింద నోటిఫికేషన్ ఇస్తారు. నోటిఫికేషన్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. ఎందుకంటే ఈ 9th షెడ్యూల్ కలిపితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కలిపి రాజ్యాంగబద్ధంగా చేసినటువంటి చట్టం ఈడబ్ల్యూఎస్ కి ఎట్లా
భద్రత వస్తుందో, కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ వస్తుందో, ఈ 9th షెడ్యూల్ కూడా అటువంటి ప్రొటెక్షన్ వస్తుంది. ఒక క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. మినర్వా మిల్స్ తీర్పు ప్రకారం 31C రక్షణ అనేది కేవలం 39B వరకే పరిమితం. కాబట్టి రిజర్వేషన్ల చట్టాలు నేరుగా 31C కింద రక్షింపబడాయి అంటే సమీక్షించన్నారు. సి రెబెల్లో కేసులో 2007లో ఏంటి మినర్వా మిల్స్ కేసు 2007లో అది అందులో మినర్వా మిల్ కంటే తర్వాత సిలో కేసు వచ్చింది. అది ఓకే. సిలో కేసులో వాళ్ళు ఏమన్నారంటే సి కేసు స్టేట్ ఆఫ్ తమిళనాడులో వాళ్ళు సమీక్షించొచ్చే అన్నారు. కానీ మరి తమిళనాడులో 90 నుంచి ఇంప్లిమెంట్ జరుగుతుంది. అది మరి సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. మరి ఎవరికి ధైర్యం లేదు స్టే ఇవ్వడానికి. ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళకి అండ్ల వాళ్ళకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, మరి కాన్స్టిట్యూషనల్ పవర్ ఉంది కాబట్టి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేసినాయి కాబట్టి అక్కడ లేదు. వీళ్ళు ఏమన్నారంటే, మీరు చదువుతా నేను చూడండి. ఇప్పుడు మీరు ఇది 2007లో ఇచ్చిన జడ్జిమెంట్ ఏమన్నారంటే, మెజారిటీ జడ్జిమెంట్ ఇన్ ద కేశవానంద భారతి కేస్ requires the validity of each new constitutional law on the rights guaranteed under Part 3 has to be taken into account for determining whether or not is destroys the basic structure. ఫండమెంటల్ రైట్స్ కూడా బేసిక్ స్ట్రక్చర్స్కి వ్యతిరేకమా కాదా అనేది సమీక్షించొచ్చేది మాకు పవర్ ఉన్నది. కానీ నెక్స్ట్ ఏమన్నారు, ఆల్ అమెండ్మెంట్స్ అండర్ ది కాన్స్టిట్యూషన్ made after 1973 by which the 9th schedule is amended by inclusion of various laws herein shall have to be tested on the touchstone of the basic essentials of features of the constitution as reflected in article 21, 19 and 14 అన్నారు. మా జనహిత అభియాన్ కేసులో ఏమన్నారంటే, ఇది సోషల్ జస్టిస్, ఇది అగెన్స్ట్ ఫండమెంటల్ రైట్స్ కాదు, అగెన్స్ట్ బేసిక్ స్ట్రక్చర్ కాదు, అగెన్స్ట్ కాదని ఆల్రెడీ వారు సవర్ణుల దాంట్లో వాళ్ళే చెప్పుకున్నారు. చీఫ్ జస్టిస్ బండారి మా ఫేవర్లు చెప్పిండేది చెల్లదని, 3 జడ్జిలు జూనియర్ జడ్జిలు వాళ్ళ ఫేవర్లు చెప్పిండ్రు. కాబట్టి అది కాన్స్టిట్యూషన్ బెంచ్ జడ్జిమెంట్, మాకు ఆల్రెడీ ప్రొటెక్షన్ వచ్చినట్లే. కాబట్టి ఎవరు సమీక్షించలేదు. ఇన్ని క్వశ్చన్స్ ఇంకా రఘు గారు ఇప్పుడు సమీక్షించవచ్చు అన్న మాట చర్చలోకే రావద్దు సార్. ఎందుకంటే 9th షెడ్యూల్ అనేది మాకు దైవ శాసనం ప్రస్తుతం మా పరిస్థితికి తగ్గట్టుగా అది 9th షెడ్యూల్ దైవ శాసనం. అంటే దేవుడి శాసనంతో సమానం మాకు ఇప్పుడు 9th షెడ్యూల్. 270 పైన చట్టాలు వజ్రపు కవచం లాగా 9th షెడ్యూల్ అనే వజ్రపు కవచంలో పొదగబడి ఉన్నాయి. అంత సెక్యూరిటీ. సమీక్షించవచ్చు అన్న మాట చర్చ దేనికి అసలు? చాలా మంది ఆ వంక పట్టుకొని మాట్లాడుతున్నారు. అంటే అట్లా కూడా ప్రతిదాన్ని సమీక్షించవచ్చు కదా. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏ కోర్టులో పిటిషన్ వేయగానే ఏది చెల్లదు అదిగా సార్, రాజ్యాంగాన్ని కూడా చర్చించవచ్చు, సమీక్షించవచ్చు కదా. ఇప్పుడు మీరు ఒక మినర్వా మిల్ కేసు గురించి అడిగారు. యాక్చువల్లీ మినర్వా మిల్ కేసుకు దాంట్లో ఏమన్నారంటే, రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలు బేసిక్ ప్రిన్సిపల్స్ ఎక్కువ డిఫైన్ చేసి 42nd అమెండ్మెంట్ ద్వారా అప్పుడున్నటువంటి ఇందిరాగాంధీ గారు ఇష్టమైన రీతిలో రాజ్యాంగాన్ని సవరిస్తే మీకు ఆ చట్టాలని సవరించే అధికారం లేదు అని చెప్పి 42nd అమెండ్మెంట్ ను సెటిసైడ్ చేసిన మినర్వా మిల్ కేసులో. అందులో రిజర్వేషన్ ఇష్యూస్ నాకు ఉన్నట్టయితే ఐడియా లేదు, అది సార్ కూడా ఐడియా ఉంది. సో అది జరిగింది. సో ఇక్కడ ఇప్పుడు మన డిస్కషన్ లో సార్ అంత ఎలాబొరేట్ గా చెప్పిండు 9th షెడ్యూల్ ప్రొటెక్షన్. సో మనకు ఉన్న రాష్ట్రాలకున్న ఏకైక మార్గం 9th షెడ్యూల్ అని మనం చెప్పక తప్పదు. భారతదేశం మొత్తం చేయాలంటే వేరే ప్రొవిజన్స్ ఉంటాయి. ఇప్పుడు పాయింట్ ఒక్క దగ్గర క్లారిటీ, 31C కింద పంపడం అనేది రైట్. రాష్ట్ర ప్రభుత్వం కరెక్ట్ గా పంపింది, దానికి అక్కడ ఆమోదం తెలిపి 9th షెడ్యూల్ లో పెడితే అయిపోతుంది. సో దీనికి పొలిటికల్ విల్ పవర్ ఉండాలి. సో అది ఆటోమేటిక్ అయిపోతుంది. మీలాంటి వాళ్ళు కొట్లాడాలి. అపోజిషన్ వాళ్ళు చట్టం తెలియదు, ఏం తెలియకుంటే ఇప్పుడు 31C కింద కాంగ్రెస్ తప్పు పట్టడం తప్పు చానది. మనం ఎక్కడ రైట్ చేసిందో రాష్ట్ర ప్రభుత్వం తప్పు పట్టాల్సిన దగ్గర తప్పు పట్టాలి, ఒత్తిడి తేవాల్సిన దగ్గర ఒత్తిడి తేవాలి. అండ్ ఇంకొకటి, అసలు రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులో సరైన విధానం పాటించలేదు అన్నది ఒకటి. ఇందులో ప్రధానంగా బీసీ క్లాసిఫికేషన్, బీసీ ఉపవర్గీకరణ. మనకు విద్యా ఉద్యోగాల్లో ఏబిసి దాంట్లో పెట్టలేదు క్లాసిఫికేషన్, స్థానిక సంస్థలో లేదు. అదే అంటున్నారు, విద్యా ఉద్యోగాల్లో పెట్టలేదు అండ్ లోకల్ బాడీస్ లో కూడా పెట్టలేదు. ఇది చాలా అన్యాయం అని అంటున్నారు. అసలు ఆ బిల్లులో ఏముందన్నది మనం ముందుగా ఫోకస్ చేయాలి. ఆ బిల్లులో ఏమున్నది? తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన క్లాసిఫికేషన్ రహిత చట్టం ఇది. క్లాసిఫికేషన్ బీసీలలో క్లాసిఫికేషన్ లేని చట్టాలు తయారు చేసింది గవర్నమెంట్.
ఇది రఘు గారు ఈ ప్రధానమైన పాయింట్ ని మీరు ఆకాశం అంత హైలైట్ చేసి చూపించాలి. క్లాసిఫికేషన్ రహిత చట్టం ఇది. విద్యలో లేదు, ఉద్యోగాలు లేదు, స్థానిక సంస్థలో లేదు. ఇంతకన్నా బ్లండర్ మిస్టేక్ గవర్నమెంట్ ఇంకేదైనా ఉంటుందా? అంటే విద్యా ఉద్యోగాలు ఉన్నదాన్ని కూడా అందులో పెట్టి అసలు ఉన్నదాన్ని లేదు. ఇక్కడ కరెక్ట్, వీటి అనేది 100% రైట్. చట్టం బిల్లులో పెట్టారు, ఈ చట్టం కాలేదు, ఓన్లీ బిల్లు. సో ఈ బిల్లులో సెక్షన్ 5(2)లో ఏం రాసిండంటే, ది రిజర్వేషన్ referred in subsection 1 shall in respect of the person belonging to the backward classes, scheduled caste, scheduled tribes be high year under. Backward class లో 42%, షెడ్యూల్డ్ కాస్ట్ 15%, షెడ్యూల్డ్ ట్రైబ్ 10%. ఒకసారి స్క్రీన్ లో చూపించండి. ఇది రాశారు. సో ఇక్కడ మళ్ళీ మనకి ఎక్కడ కూడా ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద పర్పసెస్ ఆఫ్ దిస్ యాక్ట్ సర్వీసెస్ అండర్ ద స్టేట్ ఇంక్లూడ్స్ ద సర్వీసెస్ అండర్ ద, ఇది కాదు ఇక్కడ ఇక్కడ కదా సార్, బ్యాక్వర్డ్ క్లాసెస్ 42%. అక్కడ ఉంది. ఇది ఇదేంటిది? ఈ పైదేమో ఇక్కడ ఇక్కడ చదువుదాం. బ్యాక్వర్డ్ క్లాసెస్ 42%, షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే ఎస్సీ 15%, షెడ్యూల్డ్ ట్రైబ్ ఎస్టీ 10%. కరెక్ట్. ఇందులో క్లాసిఫికేషన్ అనేది బిల్లులో చేయలేరు వాళ్ళు. అప్పుడు చాలా నష్టం కదా సార్. బీసీలు అన్ని వందల కులాలలో ఏదైనా 1-6 కులం మొత్తం రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా 1-2 కులాలు మొత్తం ఆక్యుపై చేస్తే 100 కులాలు బాధిత సమాజంగా మారిపోద్ది కదా. ఇంతకన్నా తీవ్ర అన్జస్టిస్ ఉంటుంది అసలు దేశంలో. ఇది వెరీ కేర్ఫుల్ గా భయంతో చేయాల్సిన క్లాసిఫికేషన్ వదిలేసి పారేసింది గవర్నమెంట్. సారు జస్టిస్ గారు క్లాసిఫికేషన్ ప్రపోజ్ చేసిండు, అది లేదు. మీరు ఆనాడు మీరు ఈ క్లాసిఫికేషన్ లో మీరు ఆనాడు జడ్జిగా ఉన్నారు లేదండి. అసలు గవర్నమెంట్ డ్రాఫ్ట్ బిల్ ఇచ్చారు సార్. మీరు ఇచ్చిన బిల్లు ప్రకారమే కదా అక్కడ పెట్టింది. నేను ఇచ్చిన బిల్లు ప్రకారము నేను క్లాసిఫికేషన్ చేసిన. ఇప్పుడు వాళ్ళు 42% డిక్లేర్ చేసిండ్రు ఆల్రెడీ. 42% డిక్లేర్ చేసి ఎట్లా మేము చట్టం చేయాలని వాళ్ళకి తెలియదు. అసలు మొదటి నుంచి అండి కులగణన టేకప్ చేసిన కానించెల్లి ఆ కులగణన ఎట్లా తప్పులు తడకనో, ఆ ప్రొసీజర్ అని ఎట్లా తప్పులు తడకనో నెక్స్ట్ చెప్తా. సరే ఏదో ఒకటి చేసింది కదా, దాన్ని సమర్థించుకోవాలని 42%కి ఒక బిల్లుని, అదే తక్కువ మొత్తానికి అక్కడ ఆగిపోయింది, చట్టాన్ని రాసుకోవాలని నేను ఇందులో రాసిన. ఏది రిప్రజెంటేషన్ రిఫర్డ్ టు ఇన్ సబ్, ఏది 42% ఇస్తామన్నారు కదా దానికి. బట్ యాక్చువల్గా 42% కాదు ఇది. ఇది ఎక్కువ. మనకి బీసీలకి 42% ఇచ్చినా కూడా బీసీలకి 42% ఏ లెక్క ప్రకారం ఇచ్చిందో 56% బీసీ జనాభా ఉంది కాబట్టి ఒక 10% అందులో ముస్లిమ్స్ ఉన్నది. ఒక తప్పుల తడక బీసీలు అందులో 10% వాళ్ళు ఉన్నారు కాబట్టి 50 అంటే 46కు 42% ఇస్తామని వాళ్ళకు ఊహించుకొని చేసినారు. అది మరి ఏ జనాభా లెక్కల ప్రకారం క్లాసిఫికేషన్ ఏం చెప్పారు? ఏ జనాభా లెక్కల ప్రకారం మొన్న 2023లో చేసిన 24లో చేసిన జనాభా లెక్కల ప్రకారం 25లో చేసిన కులగణన ప్రకారం. మరి ఎస్సీ ఎస్టీలకు ఏ జనాభా ప్రకారం 2000 ఏమిటి? వాళ్ళు ఏం అన్యాయం చేసినారు? వీళ్ళకి బీసీలేమో 2025 కులగణన ప్రకారం వీళ్ళకి ఇస్తానంటావు, ఎస్సీ ఎస్టీలకి ఏమో 15 ఏళ్ల కింద నువ్వు పెరిగితే ఇస్తామంటావు. అందుకని నేనేం చేసిన 20% బీసీలకు ఇవ్వాలా, 10% ఎస్టీలకు, ఎస్సీలకు ఇవ్వాలి, 10% ఎస్టీలకు ఇవ్వాలి, బీసీలకు నువ్వు 42% ఇస్తున్నావు, అది ఇస్తాం. ఇప్పుడు ఇంట్లో కాంట్రవర్సీ చేస్తే బాగుండదని ఈ 42%నే నేను డివైడ్ చేసి ఇగో ఈ రకంగా డివైడ్ చేసి రాసిన. మీరు చూపించండి, దిస్ నా బిల్, ఇది నా బిల్. అది గవర్నమెంట్ కి ప్రపోజ్ చేసిన బిల్ డ్రాఫ్ట్. బ్యాక్వర్డ్ క్లాసెస్ లో బీసీఏకి 11% ఇచ్చారు, బీసీబీకి 15%, బీసీసీకి 1%, బీసీడీకి 11%, బీసీఈ 4%. వీళ్ళు బీసీఈ అంటే ముస్లిం కమ్యూనిటీస్ ఉన్న రిజర్వేషన్ 4% ఉన్నది, 4% పెట్టారు. సో మొత్తం 42% డివైడ్ చేసారు క్లాసిఫికేషన్. మించిన సోషల్ జస్టిస్ ఏముంటుంది సార్? దీన్ని ఏం చేసిరంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే సింపుల్ గా దీన్ని మూసేసి 42% బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీలు 42, ఎస్సీలు 15, ఎస్టీలు 10 అని కుట్ర ఏంటి అంటే బీసీలలో ఒకే కులం మొత్తం రిజర్వేషన్ తినాలి ఏమనుకోవాలి? ఇప్పుడు దీన్ని ఆధారంగా చేసుకుని బీజేపీ వాళ్ళు ఒక వాదం లేవదీశారు. అది ముస్లింస్ మళ్ళీ మాట్లాడదాము. సో ఇప్పుడు ఇది క్లాసిఫికేషన్ జరగలేదు. బీసీ అసలు ఎస్సీలకు అన్యాయం చేసిండ్రు, ఎస్టీలకు అన్యాయం.
2011 పాపులేషన్ వీళ్ళు తీశారు కదా వీళ్ళు. ఇప్పుడు కాస్ట్ సెన్సెస్ డెడికేటెడ్ కమిషన్, ప్లానింగ్ కమిషన్, 1 మ్యాన్ కమిషన్, ఎక్స్పర్ట్ కమిషన్, ఇంతమంది 4 కమిషన్లు పెట్టి 200 కోట్లు ఇప్పుడు అందుకే కదా ఆ సంచార జాతులు వీళ్ళందరూ వెళ్ళి హైకోర్టులో పిటిషన్ వేసి వాళ్ళు రిజర్వేషన్ కి అనుకూలమే కానీ ఇది ఎట్లా మరి ఇది ఎట్లా అనేది ఎట్లా అని అడుగుతున్నారు వాళ్ళు. అంటే వేయాలనా లేకపోతే వాళ్ళు వేయాలనా? అటు వేయాల్సిందే కదా సార్ మరి. అదే గవర్నమెంట్ ఇంటెన్షన్ వేయాలని కేసులు వేయాలనా వాళ్ళ మీద? వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ లో స్పష్టంగా చెప్పిండు సబ్ కేటగరైజేషన్ చేస్తామని. ఉపవర్గీకరణ అన్నారు, చేయలే. స్పెషల్ గా అన్నారు ఎంబీసీస్. అండ్ ఇంకొకటి ఇందులో ప్రధానంగా మొన్న బండి సంజయ్ మాట్లాడుతున్నారు, బీసీలు రిజర్వేషన్ మొత్తం ముస్లింలకు ఇవ్వడానికి పెద్ద కుట్ర జరుగుతుంది, దేశవ్యాప్తంగా జరుగుతుంది, ఒకవేళ ఇక్కడ అయిపోతే సో దీన్ని ఖచ్చితంగా మేము అడ్డుకుంటాము అని. సరే, దీని గురించి నేను చెప్తా సార్ కూడా, ఎందుకంటే సార్ ధర్మాసనంలో ఉన్నాడు కాబట్టి నేను చెప్తాను. ఇప్పుడు ధర్మాసనం అంటే మీరు ఆ రోజు హైకోర్టు కేసు ఫస్ట్ ఇద్దరి దగ్గరికి వచ్చింది. ఇద్దరి దగ్గరికి వెళ్ళి మేము రిఫర్ 3 దగ్గర చేసినాం, 3కి వెళ్ళి 5కి పోయింది, 5కి వెళ్ళి 7. నేను అన్ని బెంచీల్లో ఉంటా నేను. అందుకని నేను చెప్తున్నా, ఎందుకంటే అప్పుడే వచ్చింది 4% రిజర్వేషన్. లేదు మేము కొట్టేసినాం అది. చెప్తాడు. జరిగింది ఏంటంటే మొట్టమొదట ఈ ముస్లిమ్స్ బీసీలన ఉండొచ్చా లేదా అనే దాని మీద మనం ఫండమెంటల్ ప్రశ్నకు పోతాం. 1970లో అనంతరామన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినప్పుడే ముస్లింలో బీసీలలో వచ్చింది 6 కులాలు వచ్చింది. బీసీఏలో మేతర్ అండ్ ఫకీర్, బీసీబీలో దూదేకుల, పింజారి, నూర్ బాషా, ఇంకోటి ఇచ్చారు 4. సో బీసీబీలో సీరియల్ నంబరు 5 అనుకుంటుంది, ఇక్కడ సీరియల్ నెంబర్ వేరే ఉన్నాయి. అప్పుడు వాళ్ళ మొత్తం జనాభా కూడా తీసుకుంటే 6-7 లక్షల కంటే లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనకు ఫకీర్ అనే పదం ఇక్కడ లేదు, మెహతర్ ఉంది, తర్వాత బీసీబీలో ఉన్నాయి. తర్వాత 2007లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ ముస్లిం రిజర్వేషన్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చి 14 బీసీ కులాలను బీసీఈలో కలిపి 4% రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చాడు. దీన్ని ఏం చేశారంటే హైకోర్టులో కొందరు ఛాలెంజ్ చేశారు. హైకోర్టులో ఛాలెంజ్ చేసేస్తే 2010లో హైకోర్టు ఏం చేసిందంటే ఇది మతపరంగా సరే ఏదో విధంగా రిజర్వేషన్లు ఉన్నాయని చెప్పేసి మొత్తం కొట్టేసింది. కొట్టేసిన తర్వాత 2010లో మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో వెళ్తే అప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నదంటే హైకోర్టు ఆర్డర్ను ఏం స్టే ఇవ్వాలి, హైకోర్టు ఆర్డర్ను కొట్టుకుడా వేయలేదు, కానీ 4% మీరు ఏదైతే రిజర్వేషన్ ఇచ్చినారో అది కంటిన్యూ చేయండి అంది. రాజశేఖర రెడ్డి హయాంలో ఇచ్చిందాన్ని 2010 డిసెంబర్ 7 రోజు ఇచ్చిన జడ్జిమెంట్ ఇది. 2010 డిసెంబర్ 7. సో మీరు ఈ 4% కంటిన్యూ చేయండి అన్నారు టిల్ ది మ్యాటర్ ఈస్ ఫైనల్లీ డిసైడెడ్. కాబట్టి ఇప్పటి వరకు ఫైనల్ గా డిసైడ్ కాలే. అందుకే సార్ కూడా ఏం చేసిండంటే సార్ ఆ రోజు సార్ కొట్టేసిన ఎందుకు కొట్టేసిన సో అది సార్ వాళ్ళు కొట్టేసిండ్రు. ఆ కొట్టేసిన తర్వాత సుప్రీంకోర్టు 4% కంటిన్యూ. అందుకే సార్ ఏం చేసిండు, తను రాసిన డ్రాఫ్ట్ బిల్లులో కూడా ముస్లిమ్స్ కు 4%. ఇప్పుడు వీళ్ళు ఎవరన్నా 10% అంటే పొరపాటున కూడా ఇవ్వడానికి వీల్లేదు, ఎందుకంటే మళ్ళీ ఇమీడియట్ గా హైకోర్టు కొట్టేస్తుంది. సుప్రీంకోర్టు ఆల్రెడీ 4% పెండింగ్ ఉంది కాబట్టి 4% పెంచడానికి వీల్లేదు. ఇది చాలా మంది ప్రజలను ఏంటంటే మిస్గైడ్ చేస్తుంది. ఇప్పుడు బీసీఏలో బిలో ఉన్న కులాల జనాభా తీసుకుంటే కూడా 5 లక్షలు లేదు. అంటే వాళ్ళు హార్డ్లీ తెలంగాణలో 4 కోట్ల జనాభా అనుకుంటే ఒక 1.3% 1.4% ఉంటారు. వీళ్ళు 10% రిజర్వేషన్ ఉందని వాళ్ళకి ఎట్లా అంటారండి? ఏ బేసిస్ మీద 10 వాళ్ళకే పోతున్నది? ఇది ప్రజలను తప్పుతో పట్టించడం, మభ్యం పెట్టడం. సో ఇది కరెక్ట్ కాదని మేము పదే నేను చెప్తున్నా చాలా దగ్గర కూడా. సో ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి క్లారిఫై చేస్తాం. వాళ్ళకి ఇచ్చిన శాతం 4%. 4% మించి వాళ్ళకు నువ్వు ఏది కల్పించినా ఇమీడియట్ గా బీసీఈ కులాల పైన ఆల్రెడీ సుప్రీంకోర్టులో తాత్కాలికమైనటువంటి ఆర్డర్ మీద కంటిన్యూ అవుతున్నాయి. సుప్రీంకోర్టు హైకోర్టు ఆర్డర్ కూడా కొట్టేలే. గమ్మత్ ఏంటంటే హైకోర్టు ఆర్డర్ పైన వాళ్ళు ఏం మాట చెప్పాలి. సో అది సారు యాక్చువల్ గా నేను అప్పుడు అక్కడ ఇట్స్ వన్ నెంబర్ గేమ్. మా జడ్జిలా కూడా నేను చీఫ్ జస్టిస్, మిగతా జడ్జిలు ఉన్నారు. నేను ఆ విషయాలు కొంచెం అంటే నేను నాగరికి అందరి దగ్గర ప్రెషర్ వచ్చింది. అది నాగరి కూడా ప్రెషర్ ఏమొచ్చిందంటే మీరు రాజశేఖర రెడ్డి పాపం ఆయన పొలిటికల్ ఇది, వాళ్ళైతేనే మేము ఎలక్షన్స్ గెలుస్తాము, మేము కమ్యూనిటీ వాళ్ళు కూడా బీదోళ్ళు ఉన్నారు,
బీదర్, నేను తెలంగాణ పుట్టిన పల్లెటూరికి వెళ్ళొచ్చిన, నాకు తెలుసు ఎలుగుబంట్లోడు, గుడ్డెలుగులోడు, పక్కిరోడు, తర్వాత ఇంకా వీళ్ళని ఉన్నారు నాకు తెలుసు. కానీ ఒక కృష్ణని ఆయన రిపోర్ట్ ఇచ్చాడు. కృష్ణని ఇక్కడ సెక్రటరీ చేసిపోయిండు, నేషనల్ కమిషన్ సెక్రటరీ చేసిండు. ఆ కృష్ణన్ రిపోర్ట్ ఇస్తే ఆ కృష్ణన్ రిపోర్ట్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ గా కాపీ కొట్టి దాల సుబ్రహ్మణ్యం రిపోర్ట్ ఇచ్చిండు. దాల సుబ్రహ్మణ్యం మైండ్ లేదా, ఆయనకు సొంతం ఎంక్వైరీ చేసే శక్తి లేదా? ఇప్పుడు మేము వాళ్ళు డిమాండ్స్ చేసిండ్రు. ఇప్పుడు ఖమ్మంలో ఉంటే వాడు నిజామాబాద్ ఎంక్వైరీ చేస్తాడు, కరీంనగర్లో ఉంటే ఆదిలాబాద్ చేస్తాడు. ఇదంతా తప్పలే తడక. ఇది నా దగ్గరికి వస్తే ఒక పెద్ద ఆయన వస్తే, చీఫ్ మినిస్టర్ పంపిస్తే మేము పోస్ట్ పోన్ చేస్తాం, మా బెంచ్కి కన్విన్స్ చేసి మళ్ళీ మీరు ఎంక్వైరీ చేసి సరైన రిపోర్ట్ ఇవ్వడం అంటే వాళ్ళు ఆగలే. ఆగుంటే ఏమైతుంది మేము మేనేజ్ చేసుకుంటామని వాళ్ళు ముందుకు పోయారు. ముందుకు వస్తే మేము టెక్నికాలిటీ మీద సోషల్లీ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు అని కొట్టేయలేం మేము. మేము ఏం కొట్టినామంటే వాళ్ళు తగిన వాళ్ళు ఉన్నారు, బట్ ఎంక్వైరీ చేయలేదు, అది సరైన ఆధారం లేకుండా చేసిన టెక్నికల్ గ్రౌండ్స్ మీద కొట్టేసినాం. మొత్తం ఫుల్ యునానిమస్ గా, అంటే డిఫరెంట్ నలుగురు ఇది వాళ్ళు చేసిండ్రు. సో అప్పుడు ఆయన కేజీ కృష్ణమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన కాంగ్రెస్ ప్రో కార్నర్ కాబట్టి ఆయన మేనేజ్ చేసుకొని హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ ఇచ్చింది ఆయనకు. సో ఆయన ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ కి స్టే చేయలేదు, అది సస్పెండ్ చేయలేదు. ఉన్నది కంటిన్యూ చేయమని, మా జడ్జిమెంట్ ఉన్నది అట్లనే, ఉన్నది కంటిన్యూ చేసుకోమని ఇచ్చిండు. అది అట్లా ఉంటారు. ఇప్పుడు అదొకటి అయితే ఆ 4% అవుతుందా ఈ 42% లో వీళ్ళు అమలు చేయాలనుకుంటే? 4% డిస్ప్యూట్. ఇప్పుడు అదే అంటున్నా, 4% డిస్ప్యూట్. 10%, 20% మొత్తం వాళ్ళకే పోతుంది. తప్పులు తడక. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముస్లిమ్స్ అన్ని రాష్ట్రాల్లో ఓబీసీలో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దాదాపు 20 కులాలు బీహార్ లో ఉన్నాయి. 20 కులాలు నేను చదువుతా. 20 కులాలు ఎవరెవరంటే కసాబు, తర్వాత ఇవన్నీ చదువుతా. ముస్లిమ్స్ చిక్, CHIK చిక్, చూరిహార్, తర్వాత దఫాలి పోతే ధోబి, ధునియా, తర్వాత నాత్, తర్వాత నాల్బంద్, పమారియా, తర్వాత ముస్లిమ్స్ బ్రాకెట్ లో ఉన్నాయి అన్ని. తర్వాత బతూరియా. మీరు ఇంట్లో చూస్తే 20 అట్లా బిహార్ లో ఉన్నాయి, ఉత్తరప్రదేశ్ లో ఉన్నాయి, తర్వాత మీకు గుజరాత్ లో ఉన్నాయి. గుజరాత్ లో 10 క్లాసులు నేను చూపిస్తాను. అదొకటి సార్. నేను ఏమంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో కూడా జనరల్ కేటగిరీలో ముస్లింస్ వస్తారా లేదా? అందరూ వస్తారు కదా. మరి మీరు చేసిన దాంట్లోనే బీసీలు ముస్లింస్ ఎలిజిబుల్ ఉంటే మళ్ళీ ముస్లింలు ఉన్నారు, వీళ్ళని తీసేయాలని. రవి గారు కరెక్ట్ లాజిక్ పాయింట్ కరెక్ట్ చెప్పారు. అక్కడేమో ముస్లింస్ రావచ్చు, ఇక్కడేమో రావద్దు. అంటే ఈ బండి సంజయ్, మీరు ఎవరు, ఆయన పేరు ఏంటంటే బండి సంజయ్ అంటే సెంట్రల్ హోమ్ మినిస్టర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. అంటే ఒక కాన్స్టిట్యూషనల్ అంత పెద్ద పదవి బాధ్యతతో ఉండి ఒకటే మాటలో అందులో ముస్లింస్ ఉన్నారు కాబట్టి మేము అసలు రిజర్వేషన్స్ ఇచ్చిందే ముస్లింస్ కోసం అని రెచ్చగొట్టే మాటలు మేము ఒకటే అంటున్నాం సార్. బీజేపీ పార్టీ ప్రతినిధులైన బండి సంజయ్ కానీ బీజేపీ పార్టీ ప్రతినిధులు ఒకటే సవాల్. స్వయంగా ముఖ్యమంత్రిగా మోడీ ఉన్న గుజరాత్ రాష్ట్రంలో 10 కులాల పైన ఎందుకు బీసీలలో చేర్పించిండు? అంతే. బీహార్లో 20 కులాలు, ఉత్తరప్రదేశ్ లో 28 కులాలు, ఇక వెస్ట్ బెంగాల్ పోతే పక్కనే బంగ్లాదేశ్ కాబట్టి దాదాపు సగానికి సగం ముస్లిం కులాలు ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే అక్కడ హిందూ సోషల్ ఆర్డర్లో వివక్షతకి గురైన బీసీ కులాలు హిందూ టెంపుల్స్ లో ఆధ్యాత్మిక రంగాలలో ఎక్కడైతే వివక్షతకు గురైనరో ఆ గురైనటువంటి చిన్న చిన్న వృత్తులు చేసుకునేటోళ్ళు మొత్తం ముస్లింస్ సూఫీలు వచ్చినప్పుడు అందులో జాయిన్ అయినప్పుడు అటు వివక్షతకు గురై ఇటు వచ్చిండ్రు. వాడి పేదరికం, వాడి పని, పేదోళ్ళై బతుకుతున్న వాళ్ళందరినీ నార్త్ ఇండియాలో చేర్పించిండ్రు. తమిళనాడులో ఉన్నాయి బీసీలలో, కేరళలో బీసీలలో, గుజరాత్ లోనే ఉన్నాయి. ఇంత భారీ ఎత్తునుంటే తెలంగాణలో ముస్లింస్ ఇందులో చేర్చారు కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం అనేది ఎంత తప్పుడు మాట. అందుకని మేము ఓపెన్గా అంటున్నాం. బండి సంజయ్ మీలాంటి జర్నలిస్టులు, బండి సంజయ్ లాంటి బీజేపీ వాళ్ళు ఒకటే సూటి కాగితాలు తీసుకొని పోవాలా. అరే బాబు, బీహార్లో ఎట్లా జాయిన్ అయ్యారు, ఉత్తరప్రదేశ్లో ఎట్లా ఉన్నారు. ఇప్పుడు సంత్ కబీర్ దాస్ ఉన్నాడు, ఆయన బట్టలు వేసే పద్మశాలి కులం.
కానీ వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళలో ఒక వర్గము ముస్లింలుగా మారారు, వాళ్ళు బీసీలలో ఉన్నారు. ఇట్లా నార్త్ ఇండియాలో ఎన్నో డౌన్ ట్రాడన్ కమ్యూనిటీస్ ముస్లింలలోకి మారారు రిలీజియన్ పరంగా. మరి వాళ్ళని అడ్డం పెట్టి ఇక్కడ బీసీలలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏదనంటే మరి ఎంత తప్పుడు మాట ఇది. అందుకనే నిలబెట్టి వంగదీసి అడగాల. మీకు నార్త్ ఇండియాలో రాష్ట్రాల్లో, మీ పాలిత రాష్ట్రాల్లో, మీ గవర్నమెంట్ ఉన్న రాష్ట్రాల్లో ఎట్లా ముస్లింలు బీసీలలో ఉన్నారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అని ఈడ్సుకొచ్చి ప్రెస్లలో కూర్చోబెట్టి మాట్లాడాలండి. ఇది ఎట్లా పడితే అట్లా మాట్లాడితే అది ఎట్లా కరెక్ట్ అయింది? సార్ నేను బీహార్లో ఉన్న కొన్ని కులాలు చెప్తాను సార్. చెప్పండి. బీహార్ది బీహార్ బఫన్, BAFAN బఫన్, ముస్లిం కమ్యూనిటీ. అట్లే పోతే తర్వాత మన డఫర్ అరే డఫర్ గాడ్ అంటారు కదా మనం, డఫర్ స్క్రీన్ లో మనం ప్లే చేద్దాం. తర్వాత ఘోది, తర్వాత మనకు గలేరియా, తర్వాత ఘాంచి, తర్వాత హంగోరి, తర్వాత తారీ అండ్ అన్సారీ, ఆల్ ముస్లిమ్స్. అక్కడ జాట్ ముస్లిమ్స్ కూడా, జాట్లు కూడా ముస్లిమ్స్ ఉన్నారు సార్. జాట్లు కూడా ముస్లిమ్స్ ఉన్నారు అక్కడ. ముస్లిం జాట్ ముస్లిమ్స్, ముస్లిమ్స్ కూడా ఉన్నారు. తర్వాత మిరాసి, మాచి, దాని తర్వాత మాసి, మక్రాని, మత్వా, కురేషి, తర్వాత మైనా, ఇవన్నీ గుజరాత్ లో. అధికారం వాళ్ళే ఉంది కదా, ఇప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాలి మరి వాళ్ళు. డజన్ కాస్ట్లు బీహార్. నరేంద్ర మోడీ గారు గుజరాత్ సీఎం గా ఉన్నప్పుడు కూడా 3 కులాల ముస్లిం కులాలను ఓబీసీలో కలిపింది ఆయననే. ఆయన ఓపెన్ ఇంటర్వ్యూలోనే అట్లాంటప్పుడు వాళ్ళని ఎరగా సాకుగా చూపించి అంటే మోడీకి వ్యతిరేకంగా పనిచేస్తాడు బండి సంజయ్. ఇప్పుడు టెక్నికల్ అంశాలు అయిపోయినట్టేనా? ఇప్పుడు నా పాయింట్, ఈ జీవో అన్న దాని మీద డిస్కషన్ అవసరమా? ఇప్పుడు 285A పంచాయతీరాజ్ చట్టం 2018, అసలు గవర్నర్ అసెంట్ లేదు, వీటన్నిటి మీద డిస్కషన్ అవసరం అంటారా? చట్టం కాంది ఇవన్నీ పనికిరావని మీరు ముందు నుంచి చెప్తున్నారు. 285 అమెండ్ చేసినా చెల్లది, గవర్నర్ ఆయనకి ఎసెంట్ ఇచ్చినా చెల్లది. ఇప్పుడు గవర్నర్ ఇప్పటికిప్పుడు ఫైల్ తీసుకొని సంతకం పెడితే కూడా చెల్లది. మీరు ఇందులో ప్రధానంగా బయటకు వచ్చిన సారాంశాన్ని పట్టుకోండి. మా ముగ్గురు యొక్క ఆలోచన, ప్రతిపాదన, సారాంశం ఏంటి అంటే 9th షెడ్యూల్. దీనికి ఇంకొకటి ఇప్పుడు రేపు 2027లోనో ఏమో కంప్లీట్ చేస్తాం దేశంలో కులగణన అని అంటున్నారు. ఇప్పుడు రాష్ట్రాలు చేసిన కులగణన ఇది ఒక డేటా ఉన్నది వీళ్ళ దగ్గర. సో దాని ప్రకారం 9th షెడ్యూల్ ఇదంతా ప్రాసెస్ నడవాలి. మరి మేము దేశమంతా కులగణన చేసినాం కదా, ఇదే రైట్ డేటా అని అప్పుడు వాళ్ళు ముందుకు వస్తే మరి ఇదేం అయిపోవాలా? ఇంకొక సంవత్సర కాలమే ఉంది కదా, ఈ కాంట్రాడిక్షన్ కూడా ఉంది కదా. ఇప్పుడు కులగణన ఇట్స్ ఓన్లీ డేటా, ఇట్స్ ఓన్లీ మెటీరియల్. కులగణన మీద సోషల్, ఎడ్యుకేషనల్, లోకల్ బాడీస్, తర్వాత ఎకనామిక్, తర్వాత వెల్ఫేర్ మెజర్స్, విద్య, వైద్యం, ఆరోగ్యం అన్ని ఒక మళ్ళీ మొత్తం టోటల్ గా డేటా ఉంటే దాన్ని బట్టి ఎట్లా అభివృద్ధి మనకు అన్ని కులాలు సమగ్ర అంటే ఒకవేళ వాళ్ళకి చిత్తశుద్ధి మొత్తం దేశవ్యాప్తంగా అమలు చేయాలి. డేటా వస్తే బీజేపీ కూడా ఒక ఇటువంటి ప్రెషర్ పెరిగితే బీజేపీ కూడా దిగొచ్చి చేస్తారని నా యొక్క నమ్మకం. ఇప్పుడు 2 విషయాలు ఇక్కడ మనం ఇక్కడ డిస్కషన్ లో ఉండాల్సింది. ఒకటి 50% సీలింగ్ ను బ్రేక్ చేయడానికి రాష్ట్రాలకు 9th షెడ్యూల్ ఉంది, బట్ కేంద్రాలకు ఏం ఆప్షన్ ఉంది, కేంద్రం ఏం చేయొచ్చు అన్నది ఒకటి మనం డిస్కస్ చేయాలి. రెండోది ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు లాగా మన మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీస్, మోస్ట్ బ్యాక్వర్డ్, ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సే ఎంబీసీ అనేది మోస్ట్ బట్ ఎక్స్ట్రీమ్ అనే పదం కూడా వాడచ్చు. ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కు మనం ఏ టైప్ ఆఫ్ రిజర్వేషన్ ఈ దేశంలో అమలు చేయొచ్చు? నాకు ఒక క్వశ్చన్. ప్రధానమంత్రి పొద్దున్న లేస్తే ప్రైమ్ మినిస్టర్ బీసీ అని అంటుంటారు. ప్రైమ్ మినిస్టర్ బీసీ అగ్రవర్ణాల్లో ఉన్న పేదల గురించి ఆలోచించి ఈడబ్ల్యూఎస్ తెచ్చిండు. మరి అదే బీసీలో ఉన్న మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలైన బీసీల కోసం మరి అదే ఈడబ్ల్యూఎస్ లాంటి మీరు అన్నట్టు రాజ్యాంగంలో ఏ విధంగా పెట్టొచ్చు, ఎందుకు పెట్టలేదు? చాలా పర్టినెంట్ క్వశ్చన్. అదే చాలా అద్భుతమైన క్వశ్చన్. ఏం చేయొచ్చు వాళ్ళ కోసం? ఇప్పుడు ఈ రాజ్యాంగ ధర్మాసనం ఏదైతే జనహిత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఒక జడ్జిమెంట్ లో వాళ్ళు ఏం చెప్పినారు,
50% రిజర్వేషన్ అనేది కేవలం ఆర్టికల్ 15 అండ్ 16లో రిజర్వేషన్లు అనుభవించేటువంటి వర్గాలకు వర్తిస్తుంది. సో ఇది మేము సెపరేట్గా 103వ రాజ్యాంగ సవరణ చేసినాము. 15(6), 16(6)కు ఇది వర్తించదు అని చెప్పినారు వాళ్ళు. సో మేమేమంటున్నామంటే మీరు అట్లాంటి రాజ్యాంగ సవరణనే మా మోస్ట్ ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు తయారు చేసి ఓ 15%, 20% వాళ్ళ జనాభా దామాషా ప్రకారం తయారు చేసి మీరు ఒక చట్టం తీసుకురండి, దానికి ప్రొటెక్షన్ ఇవ్వండి. అంతే, ఆటోమేటిక్గా మాకు 50% సీలింగ్ మాకు కూడా వస్తుంది కదా, అంతే కదా. సో ఈడబ్ల్యూఎస్లోనేమో నువ్వు అభిప్రాయపడతావు, అది సేమ్ థింగ్ దాన్ని చట్టబద్ధం చేస్తారు. ఇప్పుడు మేమేం అడుగుతున్నాం, ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ క్యాస్ట్లు అనేది ఉన్నాయి ఇక్కడ. నిజంగా చెప్పాలంటే 75 ఏళ్ళ రాజ్యాంగంలో, రాజ్యాంగ పరిపాలనలో 75 ఏళ్ళు అయిపోయినాయి, 76 సంవత్సరాలు నడుస్తుంది రాజ్యాంగ పాలన. అత్యంత వెనుకబడ్డటువంటి కులాలు, అత్యంత పేదరికంలో మగ్గుతున్న కులాలు ఈ ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమ్యూనిటీస్. కాబట్టి వాళ్ళకు న్యాయం జరగకపోతే ఇక సామాజిక న్యాయం గురించి మనం ఏం మాట్లాడతాం? కాబట్టి మేము వాళ్ళకి న్యాయం జరపని దాని 50% సీలింగ్ కూడా ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కి ఎట్లయితే అడ్డు రాలేదో ఇది కూడా అడ్డు రాదు కదా. అందుకనే అదొకటి మనం చెప్తాం, సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది బ్రహ్మాండమైన పాయింట్లు అయిపోయినట్టు. వాడికంటే అడ్మినిస్ట్రేటర్ కాబట్టి ఆయనకి ఎంతో టెక్నికల్ వెపన్, హృదయం ఉండాలి. ఇప్పుడు హృదయంతో వస్తాయి. నేను చైర్మన్ నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చేసిన, ఆల్ ఇండియా తిరిగిన, అక్కడ భిక్షాటన చేసే వాళ్ళు ఉన్నారు, విముక్త జాతులు ఉన్నారు, నామడిక్ సెమీ నామడిక్ ట్రైబ్స్ ఉన్నారు, తర్వాత డినోటిఫై ఉన్నారు కదా. ఇప్పుడు బీసీలల్లా 50% ఆఫ్ ది నామడిక్ సెమీ నామడిక్ డినోటిఫైడ్ ట్రైబ్స్ 50% బీసీ లిస్ట్ లో ఉన్నారు. ఓకే, ఇంకా మిగతా 50% ఎస్సీ ఎస్టీలలో ఉన్నారు. ఇప్పుడు భిక్షాటన చేస్తాడు తెలవడా? ఇప్పుడు మనకు ఈడబ్ల్యూఎస్కి ఏమి ఎంక్వైరీ లేదు, ఏం లేదు. అది భిక్షాటన చేస్తాడు తెలదు. మన దగ్గర ఇవి సిక్కిల్ గారు అని ఇప్పుడు కొడవన్లు గొడ్డలు గంగిరెద్దులు తీసుకొని సంచార జాతులు ఉంటారు కదా, వాళ్ళకి తెలియదా? కనీసం సంచార జాతులను మీరు ఐడెంటిఫై చేసినారు కదా, వాళ్ళకి జనాభా ప్రాతిపదిక మీద ఎస్సీ ఎస్టీలతోటి నాకు రిజర్వేషన్స్ ఇవ్వాలని నేను రికమెండ్ చేసిన. సంచార జాతులు ఎస్సీ ఎస్టీల కులాల కన్నా ఇంత న్యాయం జరుగుతుంది, కానీ ఈ సంచార జాతులు బీసీలు ఉన్న వాళ్ళ దాంట్లో ఏమి ఒక్క న్యాయపరచుకుంటూ పొందలేదు. వాళ్ళకి ఎస్సీ లాగా రిజర్వేషన్స్ ఇవ్వాలని నేను చేసిన. సోదరులు చిరంజీవులు గారు ఏమన్నారు, ఇప్పుడు లోకల్ బాడీస్ అన్న కనీసం లోకల్ బాడీస్ వాళ్ళు ఎంత జనాభా ఉందో ఉన్న పొలంగా 10% వాళ్ళకి ఇవ్వచ్చు కదా, చిత్తశుద్ధి ఉంటే గవర్నమెంట్. ఇప్పుడు రాజ్యాంగ సవరణ ఈ రకంగా చేయొచ్చు అంటే అద్భుతంగా ఉంటది. రెండోది ఒకవేళ దేశవ్యాప్తంగా చేస్తే అదే 2 ఆప్షన్స్ ఉన్నాయని తర్వాత సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకటి 15 అంటే ఇప్పుడు మనకు ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కు మనం ఈ పద్ధతిలో ఈడబ్ల్యూఎస్ మోడల్లో చేయొచ్చు. ఒకటి దేశవ్యాప్తంగా కూడా మనం చేయాలనుకుంటే ఆర్టికల్ 16(4) ఏమన్నామంటే ఎడకొసి అంటే సరి అయినటువంటి రిప్రజెంటేషన్ లేకపోతే మీరు ఇవ్వచ్చు రిజర్వేషన్ అనే దాన్ని ఇందిరా సహాని కేసులో, అంతకుముందు ఎంబీ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసులో 50% సీలింగ్ పెట్టింది. సో ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ఆ ఎడకొసి పదాన్ని మీరు ఎమెండ్ చేసేసి స్టేట్స్ కెన్ మేక్ రిప్రజెంటేషన్ మోర్ దెన్ 50% వేర్ ఎవర్ దెర్ ఇస్ ఏ క్వాంటిఫైయబుల్ ఎంపరికల్ డాటా అవైలబుల్. రాష్ట్రాలకు ఇచ్చేయండి, దాన్ని మార్చండి. ఆటోమేటిక్గా రాష్ట్రాలు ఎవడు ఇష్టం ఉంటే వాడు చేసుకుంటాడు. ఏమన్నా రాజ్యాంగం ఏమన్నా మనము మార్చలేనటువంటి గ్రంథం కాదు కదా. ఏది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకం కాదని మీరే చెప్పింది. ఎక్కడుంది మౌలిక సూత్రం? 50% దాటదని అక్కడ అది కాదండి. ఇప్పుడు రాజ్యాంగంలో రాజ్యాంగ సవరణ చేయొచ్చు కదా. దేశం అంతా అన్ని రాష్ట్రాలు, ఈ రాష్ట్రాలు ఈ జనాభా ఉంది, ఆ ప్రాతిపదికన మొత్తం లైన్ గా అన్ని రాష్ట్రాలని డిఫైన్ చేసి రాయొచ్చు కదా. లేదు, వాళ్ళు మీరు రాష్ట్రాలకు వదిలేయండి అని అంటున్నాను. రాష్ట్రం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉంది, ఇక్కడ ఎక్సెప్షనల్ కండిషన్స్ ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు అన్నది కాదు సార్. ఇక్కడ మనకు నేను అందుకే చెప్పిన క్వాంటిఫైయబుల్ డాటా, ఎంపరికల్ డాటా. ఎందుకు అడిగిన కోట్ల ముందు డాటా పెట్టకపోతే అందుకనే నేమన్నా తెలంగాణలో 86% బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. దిస్ ఈజ్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్స్. సార్ అన్ని ఏంటంటే నువ్వు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఎట్లయితే 10% ఇచ్చుకోవచ్చు అని అన్నాడో ఈడబ్ల్యూఎస్ కి, అట్లనే కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ చేయి, మేము రాష్ట్రాలు చేసుకుంటాం, మాకు కాన్స్టిట్యూషన్ లో ప్రొవిజన్ కల్పించని. టెక్నికల్ అంశాల మీద క్లారిటీ వచ్చినట్టే అని నేను అనుకుంటున్నాను. దాని బేస్ తోటే నిన్న జస్టిస్ ఈశ్వరయ్య గారి సిగ్నేచర్ తోటి, చిరంజీవులు గారి సంతకం తోటి, నా సంతకం తోటి ముగ్గురం కలిసి ప్రైమ్ మినిస్టర్ కి 9th షెడ్యూల్లో పెట్టమని ఈ ఇష్యూ మొత్తం కలిపి లెటర్ రాయడం జరిగింది సార్. దాని గురించి ఒక 2 మాటలు చెప్పండి సార్.
అదే నిన్ననే మేము ప్రైమ్ మినిస్టర్ కు సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ సీకింగ్ అపాయింట్మెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మేము టు ఇంక్లూడ్ 42% రిజర్వేషన్స్ ఇన్ 9th షెడ్యూల్ అని పెట్టినాం నిన్న. సో నిన్న అంటే మేము పంపించినాం మొన్న. సో నిన్న కూడా డిస్ప్లే చేసిన. సో ఇది మేమేం అడుగుతున్నామంటే మీరు 9th షెడ్యూల్లో పెట్టండి, తర్వాత మాకు ఇంకా ఇతర బీసీ ఇష్యూస్ కూడా ఉన్నాయి, ఆ ఇష్యూస్ కూడా డిస్కస్ చేస్తాం. సో ఓకే, కార్యాచరణ ఏంటి అన్న దాని మీద మనం ఒక 10 నిమిషాలు మాట్లాడి మనం కంక్లూడ్ చేసేద్దాం. సో ఏంటి కార్యాచరణ ఏంటి? 3 బ్యాచ్ల కింద డివైడ్ అయినాయి. మీద ఒక బ్యాచ్ అయింది, అవతల ఇంకొక జేఏసీ ఇంకొక బ్యాచ్ అయింది, ఇంకొక బ్యాచ్ అయింది. మరి ఏ బ్యాచ్ మీద ప్రజలకు విశ్వాసం ఉన్నది? ఏ బ్యాచ్ ని ముందుకు తీసుకొని వెళ్ళాలి? అసలు మీరేం చేయబోతున్నారు? అట్లా కాదు సార్, ఇప్పుడు బ్యాచ్లు కాదు కదా అర్థం. సమాజంలో ఒక సమస్య ఉత్పన్నమైనప్పుడు అనేక గొంతుకలు వస్తాయి, అనేక వేదికలు వస్తాయి. దాని పట్ల పట్టుసడలని నిజాయితీతో, హానెస్ట్గా, కమిట్మెంట్తో ఎవరు పనిచేస్తే ఆ క్యారెక్టర్ నిలబడుతుంది సమాజంలో. దట్ ఈస్ ట్రూ. అది హిస్టరీ. అంతే 100 ఉద్యమాలు రానివ్వండి, 1000 ఉద్యమాలు రానివ్వండి, దాని మీద నికార్సుగా నిలబడి అన్కాంప్రమైజ్డ్గా లాస్ట్ డెస్టినీ పాయింట్ దాకా జర్నీ చేస్తున్నామా లేదా అనేది ప్రామాణికం. ఒకటే మూమెంట్, ఒకటే వేదిక అవకాశం ఉండదా? శత్రు వైరుధ్యాలు కాదు కదా ఇది. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఫార్మేట్, ఒక్కొక్క పద్ధతి. మేమేం కోరుతున్నామంటే ఇక్కడ మేము ఈ ఇష్యూ తీసుకొని ఈశ్వరయ్య గారు, మరి చిరంజీవులు గారు, మేము కొంతమంది కలిసి నిన్న 42% సాధన సమితి అని ఒక ఎవరు ఏ ఉద్యమంలోనూ ఉండొచ్చు, కానీ పర్టికులర్లీ ఈ టైటిల్ మీదనే వారి చిరంజీవి గారి యొక్క ఆలోచన ప్రాతిపదిక మీద ముందు ప్రపోజ్ చేశారు. ఈశ్వరయ్య గారు నేను కూడా సరే ఇందులో చేద్దాము. జస్టిస్ ఈశ్వరయ్య గారు మీరు ఉన్నది మాకు ఒక్కరే సార్, పొరపాటు. మా దగ్గర చీఫ్ జస్టిస్ కోర్టులో ఆర్గ్యూ చేస్తుంటే పలానా ఎవరైనా అటెండరా లేకపోతే ప్యూనా అని అన్నాడు. ఆయన అసలు జడ్జి ఎవరు లేడా ఇక్కడ అన్నాడు. ఆ విధంగా ఎప్పుడైనా సంభవించి మేము 42% సాధన సమితి అనేది ఒకటి పెట్టి దాని పేరు మీదనే ఇట్లా ఈ మూమెంట్ బయలుదేరినాం సార్. ఇక్కడ దాని మీద చేద్దాం కార్యక్రమాలని. ఎందుకంటే రేపు సారు మేమందరం నేను నిన్న నిర్ణయించుకున్నది, రేపు పండగ వెళ్ళిన తర్వాత 23 సార్ 24న ఒక మహా ప్రొటెస్ట్, ఒక పెద్ద ధర్నా చేసి ఆ ధర్నా నుంచి ఇంకా నెక్స్ట్ స్టెప్ ప్రభుత్వం మీద ఏ భారీ స్థాయిలో అది దీక్ష, నిరసన, మరొక రూపం, అనేక రూపాల్లో ఇప్పుడు మీ ముందు సాంకేతికంగా ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఇందులో నిష్ణాతులైన జస్టిస్ ఈశ్వరయ్య గారు, అడ్మినిస్ట్రేషన్లో చిరంజీవి గారు ఉన్నారు, ఉద్యమ కోణంలో మేము అందరం ఉన్నాం. కాబట్టి మేము 9th షెడ్యూల్ అనే టార్గెట్ పెట్టి ఆ 9th షెడ్యూల్లో ఈ రిజర్వేషన్స్ని ఆ వజ్రపు కవచంలో పెట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద భారీ పోరాటాలకి, నిరసనలకి తగ్గ ఒక కార్యాచరణని సిద్ధం చేయబోతున్నాం. దాంట్లో మొట్టమొదటి అడుగుగా మరి ఇందిరా పార్క్ దగ్గర అనేక ఆర్గనైజేషన్స్, అనేక మిత్రులు, బృందాలు అందరం కలిసి పెద్ద మనుషులు ఇద్దరిని ముందు పెట్టి ఈ ఉద్యమాన్ని చేయాలనుకుంటున్నాం సార్. వేదికలు ఎన్నున్నా అందరి ఇది ఒకటే, అందరి ఆశయం ఒకటే. కొంతమంది జీవో మీద కూడా మాట్లాడుతున్నారు, కాబట్టి వాటి మీద మీరు వెళ్ళదలుచుకోలే. మీరు ఆ జీవోల మీద వెళ్ళదలుచుకోలేదు. ఓన్లీ 9th షెడ్యూల్ అంతే. మేము మొదటి నుంచి కూడా జీవోల ద్వారా మనకు 42% రిజర్వేషన్ రావడం అసాధ్యమనే విషయాన్ని చెప్పినాం. April 5th రోజు మన విల్సన్ గారు అనేటువంటి ఎంపీ, రాజ్యసభ తమిళనాడు, ఆయన సుప్రీంకోర్టు న్యాయవాది, సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది కాకుండా మొన్న రాష్ట్రపతికి, గవర్నర్కు 3 నెలల వ్యవధిలో వాళ్ళ బిల్స్ క్లియర్ చేయాలి, లేకపోతే చట్టం అవుతుందనే జడ్జిమెంట్ను సుప్రీంకోర్టు ద్వారా ఇప్పించినటువంటి వ్యక్తి ఆయనని. దాంట్లో ప్రధానంగా ఆయననే అంటే అట్లాంటి రాజ్యాంగ ఎక్స్పర్ట్ని తీసుకొచ్చినాం. ఈశ్వరయ్య గారు వారితో మాట్లాడితే వారు ఇక్కడికి వచ్చిండ్రు. సో ఇక్కడ ఆయన కూడా చెప్పిండు 9th షెడ్యూల్ తప్ప ఇంకో మార్గం లేదు. తమిళనాడులో మేము ఇచ్చేసినాం, మీ రాష్ట్రానికి సంబంధించి 9th షెడ్యూల్ మాత్రమే దీనికి. ఇది ప్రొసీజర్ కూడా ఆయన బిల్స్ చదివినాడు. ప్రొసీజర్ ఆల్సో పర్ఫెక్ట్లీ రైట్. 31C కింద పంపడమే కరెక్ట్. ఇట్లా ఆర్గ్యుమెంట్ ఇట్లా వస్తుంది కౌంటర్ అని కూడా అడిగితే ఆయన కూడా చెప్పాడు, నో దే హావ్ సెంట్ ఇట్ కరెక్ట్లీ. సో ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వం కరెక్ట్ గా పోయిందో అది మనం ఒప్పుకోవాల్సిందే. ఇవాళ మేము ఏం చేస్తున్నామంటే, ఇంతకుముందు మన విశారదన్న గారు చెప్పినట్టుగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించకపోతే ఇది రాదు.
అది ఒకటే ప్రజలు- పరిష్కారం, అంతే. అంతకు మించిన ఆప్షన్. అందుకని మేము ప్రజల దగ్గరికి వెళ్ళాలనుకుంటాం. ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టదు. Yes. నేను జీవోలు ఇస్తే వస్తాయంటే రేపు జీవోలు ఇస్తే ఏం జరిగిందో మనం మొన్ననే చూసి మా హైకోర్టులో అడ్డుపడ్డదా లేదా? కోర్టును తప్పు పట్టడం, ఇంకెవరిని తప్పు పడతాం, ఎట్లా అండి? మనం పోయే వీళ్ళ తప్పులు పడకుండా వాళ్ళ తప్పులు పడతాయి. ఇప్పుడు మనం పోయేతో కరెక్ట్ ఉంటే ఎవరైనా మనతోటి వస్తాడు. మేము మొదటి నుంచి 9th షెడ్యూల్ చెప్తున్నాం, ఇప్పుడు 9th షెడ్యూలే చెప్తాం, రేపు కూడా 9th షెడ్యూల్ చెప్తాం, అన్లెస్ రాజ్యాంగం మార్చబడితే తప్ప. సో ఇప్పుడు మనకు ఉన్న ఆప్షన్ అది ఒకటే. లేదా భారతదేశంలో మొత్తం కూడా కూరగణన చేసి మరి బీజేపీ మారిస్తే ఆర్టికల్ 16(4) మార్చండి, మేము అడిగేది అది. అది అయిపోతుంది. రెండు లేదు అనుకుంటే మా ఎంబీసీ కేటగిరీ అండి, అది ఒకటి వేరే అవుతుంది, ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్. అది లేనంత వరకు ప్రజలను చైతన్యవంతం చేస్తే తప్ప, రాజకీయ పార్టీలకు ఆ అనివార్యత సృష్టించితే తప్ప వాళ్ళు మాత్రం ఇది కరెక్ట్ గా చేయరు. అంటే అల్టిమేట్ గా పొలిటికల్ పార్టీల ఆలోచన మారాలి. మారాలే. పొలిటికల్ విల్ ఉంటే ఏదైనా సాధ్యం అండి. 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొలిటికల్ విల్ ఉంది కాబట్టి వారం రోజులలో చట్టం చేసి దేశవ్యాప్తంగా అమలు చేసింది. మరి దీనికి పొలిటికల్ విల్ చూడండి, 9th షెడ్యూల్ మీద ఏ పార్టీ మాట్లాడతలేదు, మాట్లాడతలేదు. ఎంతసేపు కాంగ్రెస్ ఏం చేసిందని వీళ్ళు మాట్లాడుతున్నారు, మీరేం చేసినని వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప 9th షెడ్యూల్లో పెడితే అవుతుంది, అవును నిజమే, ఆ దిశగా మేము పోరాటం చేస్తాం, చెయ్యాలని అపోజిషన్ పార్టీలు కానీ ఎక్కడ వాళ్ళ స్వాభావిక లక్షణంలోనే యాంటీ రిజర్వేషన్ కదా సార్. బీసీఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ రావాలని వాడు ఎందుకు అనుకుంటాడు? మేము పాలకులు కావాలని ఎందుకు అనుకుంటాడు? మేము ఐఏఎస్ అధికారులం కావాలని వాళ్ళు ఎందుకు అనుకుంటారు? అనుకోరు కదా. వాళ్ళ బ్లడ్, వాళ్ళ స్వభావం, వాళ్ళ లక్షణం వర్ణధర్మాన్ని కాపాడాలి. అణగారిన వర్గాలు పనులు చేసుకుంటూ కూలీలు పని చేసుకుంటూ బదార్లో పడి బతకాలి, ఇదే వాళ్ళ లక్ష్యం. ఈ సందర్భంగా మేము మీ ద్వారా అప్పీల్ చేసేది ఏంటంటే సార్, యాక్చువల్గా రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకి ఉన్నటువంటి బలమైన రక్షణ బీసీలకి లేదు. ఎందుకు జరిగింది ఈ సమస్య? నేను బీసీలని ఈ వేదిక ద్వారా మీ ద్వారా అప్పీల్ చేస్తున్నా 2 చేతులతో. ఎందుకు అప్పీల్ చేస్తున్నా, ఇంత ఎందుకు ప్రాధేయపడి మాట్లాడాల్సి వచ్చింది? భారత స్వాతంత్రోద్యమ సమయంలో బీసీ ప్రజలందరినీ ఆనాడు ఉన్నటువంటి గాంధీ, నెహ్రూ స్వాతంత్రోద్యమకారులు, మీకు రిజర్వేషన్స్ సబ్జెక్టు కాదు, మీరు అంబేద్కర్ వైపు పోబాకండి, ముందు భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత, మన ఇండియన్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అప్పుడు మనం ఇవన్నీ మాట్లాడుకుందామని గాంధీ, నెహ్రూలు మధ్య పెడితే ఈ బీసీ ప్రజలంతా అంబేద్కర్ వైపు పోకుండా గాంధీ, నెహ్రూల వెంటబడి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. ఇండియన్ గవర్నమెంట్ ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత రిజర్వేషన్ విషయం పక్కన పడేసిండ్రు గాంధీ, నెహ్రూలు. అంబేద్కర్ ఈ మోసం, అంబేద్కర్ ఏం గ్రహించిండు? బీసీలందరినీ గాంధీ, నెహ్రూలు ట్రాప్ చేస్తారు, వాళ్ళని రిజర్వేషన్స్ వైపు రానియట్లేదు, ఎటుగూడి వీళ్ళు మోసం చేస్తారని అంబేద్కర్ ముందే గ్రహించి భారత రాజ్యాంగంలో 340 ఆర్టికల్లో బీసీల కోసం, వెనుకబడిన తరగతుల కోసం తమని దర్యాప్తు చేయుటకు, కమిషన్ నియామకం కొరకు, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ జీవితం, వాళ్ళ బ్రతుకు, వాళ్ళ జీవన విధానం, వాళ్ళ విద్య, వాళ్ళ వైద్యం, వాళ్ళ జీవితాన్ని సమీక్షించుకొని వాళ్ళకు కావలసిన రిజర్వేషన్ల చట్టాలని రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీల మాదిరిగా సాధించుకోవడానికి వాళ్ళు ఒక కమిషన్ వేసుకోవచ్చు అని ఆర్టికల్ 340లో కమిషన్ వేసుకునేటువంటి అధికరణన 340లో పెట్టడం జరిగింది డాక్టర్ అంబేద్కర్. ఇది అమలు చేయడం కోసం అంటే ఒకటే మాట సార్, అయిపోయింది. ఈ 340 ఆర్టికల్లు దీని ద్వారా బీసీల రిజర్వేషన్ల కోసం అంబేద్కర్ పార్లమెంటు వేదికగా యుద్ధం చేసి దీన్ని కమిషన్ వేసుకొని బీసీలకు రిజర్వేషన్స్ రావాలని ఈ పోరాడుతుంటే దానికి నెహ్రూ వ్యతిరేకించడం వల్ల అంబేద్కర్ బీసీల కోసం త్యాగం చేసి రిజర్వేషన్స్ లేవు అని నిరసన ప్రకటించి అంబేద్కర్ తన న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిండు. తమిళనాడు రాష్ట్రంలో ఈ స్పిరిట్, ఈ నిరసనతోటి అక్కడ పెరియారు టోటల్ తమిళనాడులో ఆల్ రైల్వే ట్రాక్స్ ని బంద్ చేసిన వాళ్ళు, మొత్తం ఇండియన్ రైల్వే క్లోజ్ అయిపోయింది. అక్కడ అందులో కరుణానిధి కూడా పాల్గొన్నాడు, ఎంజీఆర్ పాల్గొన్నాడు, అన్నాదురై పాల్గొన్నారు, మొత్తం పాల్గొన్నారు. మీకు అంత కావాలంటే మణిరత్నం తీసిన 2 సినిమాలో ఉంటది ఈ మూమెంట్ అంతా. అంత పెద్ద మూమెంట్ రాబట్టి అక్కడ రిజర్వేషన్స్ కొట్టారు. అంతిమంగా నేను కోరేది ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు వచ్చిన అంత బలమైన ఏదైతే రక్షణ కవచం ఉందో అది బీసీలకు కూడా రావాలి అని అంటే, ఆనాడు అంబేద్కర్ ఉద్యమంలో బీసీలు రాకపోయాయి, ఆ తర్వాత ఈ మోసాలు, ఈ ప్రజలకు చైతన్యం లేదని బీసీలకు చైతన్యం లేదని కాకా కాలేకర్ కమిషన్ వేస్తే అది చెత్తబుట్టల పాలు అవుతాయి, అప్పుడు బీసీలు రాకపోయాయి. మండల కమిషన్ తోటి అంత పెద్ద ఉద్యమం నడిస్తే అప్పుడు బీసీలు లక్షల కోట్ల మంది పాల్గొనకపోయాయి. ఇప్పుడు కూడా తెలంగాణలో ఈ బీసీ కార్డుని అగ్రకులాలే ఆడతారు తప్ప గ్రామాల్లో విప్లవం రాకపోయాయి. ఈ బాధలో నుంచి మేము ఏం కోరుతున్నామంటే, ఇక తరుణం ఆసన్నమైంది,
గ్రామంలో జస్టిస్ ఈశ్వరయ్య గారు 75 ఏళ్ళ పెద్ద మనిషి, రిటైర్ అయిన ఐఏఎస్ అధికారి. ఈ కాలంలో ఈ సమయంలో కూడా ఇప్పుడు గ్రామంలో జిల్లాలలో ప్రజల్ని చైతన్యం చేయడానికి బయలుదేరడానికి సిద్ధపడుతున్నాం. బీసీలంతా బయటకు వచ్చి ఎస్సీ ఎస్టీల మాదిరిగా తగు రక్షణ చట్టాలని రాజ్యాంగపరంగా తెచ్చుకునే సమయం ఆసన్నమైంది. 9th షెడ్యూల్లో పెట్టించుకొని ఈ వజ్ర సమానమైనటువంటి దైవ శాసనంతో సమానమైన ప్రస్తుతం 9th షెడ్యూల్లో పెట్టించుకోవడానికి బీసీలంతా కోట్ల మంది బయటకు వచ్చి ఈ ఉద్యమంలో పాల్గొనాలని మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాం. లాస్ట్ కన్క్లూజన్ సార్, ఇక మీరు ఏం చెప్తారో ఇది ప్రజలకి ఇచ్చే పిలుపు. ఒక్కసారి మన ఎక్కువ సమయం కూడా అయింది. బట్టి ఇప్పుడు దీని తమిళనాడు స్ట్రగుల్ గురించి చెప్పారు. హిస్టరీ ఆఫ్ ది స్ట్రగుల్ ఫర్ ద సోషల్ జస్టిస్ తమిళనాడు పుస్తకమే వచ్చిందా? ఒక పుస్తకం వచ్చింది, హిస్టరీ ఆఫ్ ది స్ట్రగుల్ ఫర్ సోషల్ జస్టిస్ ఇన్ తమిళనాడు. 1920 నుంచి ఏం జరిగింది, ఎట్లా సాధించుకున్నారు, కమ్యూనల్ జీవో ఎట్లా వచ్చింది, మొత్తం స్ట్రగుల్ అట్లా పొందపరిచింది. ఓకే, దాని తర్వాత అది 89 యాక్ట్ చేసిన బ్రిటిష్ గవర్నమెంట్ లో రిజర్వేషన్ తర్వాత ఇప్పుడు ఈ ఇప్పుడు మనకు 69% రిజర్వేషన్ చేసుకోవడానికి మొత్తం స్టెప్ బై స్టెప్ ఏం చేయొచ్చు అనేది ఎవ్రీ స్టెప్ అఖిల పక్షాలను ఎట్లా పెట్టిండ్రు, ఏం చేసిండ్రు వాళ్ళు ఎప్పుడు తమిళనాడులో. తర్వాత యాక్ట్ 94 యాక్ట్ ఎట్లా పాస్ అయింది. తర్వాత ఇదంతా పాస్ అయినాక కడుపు మండి శంకరదయాళ్ శర్మ ప్రెసిడెంట్ సంతకం పెట్టి ఏమంటాడంటే, ఆల్దో the quota system has taken away posts from Brahmins, no one could take away Brahmins brain. VP Singh ఏమన్నాడు, we don't need that Brahmin brain. ఇప్పుడు అడిగాను అంటే వాళ్ళ మైండ్ సెట్. ఇక్కడ జరిగింది ఏంటంటే, తమిళనాడులో సీఎం బ్రాహ్మణ్, పిఎం బ్రాహ్మణ్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ఆల్సో బ్రాహ్మణ్. ప్రజలు అట్లా కొట్లాడారు కాబట్టి జరిగింది. మన దగ్గర ఆ స్థాయి చైతన్యం లేదు కదా సార్. సో లాస్ట్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఎట్లా సాధ్యం అవుతుంది, ప్రజా ఉద్యమం ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి? ఇప్పుడు ప్రజా ఉద్యమం మా సోదరులు చిరంజీవులు గారు, మరి విశారదన్ మహారాజు, తర్వాత ఎన్నో సంఘాలు కూడా ఇప్పుడు మేమందరికీ సత్యం ఎక్కడుంది, న్యాయం ఎక్కడుంది, ధర్మం ఎక్కడుంది, ఎవరు నిజం మాట్లాడుతున్నారు, ఎవరు మోసం దగా చేస్తున్నారు, ఎవరు బీజేపీలో పని చేసుకుంటే నాయకత్వం ఎవరు ఇస్తున్నారు, ఎవరు కాంగ్రెస్ కు కట్టుబడి లేకపోతే కాంగ్రెస్ కు లొంగి ప్రలోభాలకు లొంగి ఎవరు చేస్తున్నారు, నిజ స్వరూపాలన్నీ సమాజానికి తెలిసింది. కాబట్టి ఒక్కొక్కరు అందరూ కూడా మాతోని వస్తారు అని ఈ న్యాయ పోరాటంలో, ధర్మ పోరాటంలో పాల్గొంటారని మా యొక్క నమ్మకం ఉంది. కాబట్టి ఒక పెద్ద ప్రజా ఉద్యమం, ఒక పెద్ద చెలిపి గానివాలాగా, ఒక పెద్ద పెను తుఫాన్ లాగా మారుతుందని మాకు నమ్మకం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రజా ఉద్యమంతోనే ఒక పెద్ద ఒక అద్భుతం జరగవచ్చు ఇక్కడ. ఎందుకంటే అక్కడ పెరియార్ రామస్వామి సామాజిక న్యాయం చిన్న పిల్లని టచ్ చేస్తే ఎట్లా చెప్తారో, రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు, ప్రాథమిక సూత్రాలు, హ్యూమానిటీ, మానవత్వం, వీఆర్ ఈక్వల్, మన మనుషులందరూ ఈక్వల్. ఈ కుల వ్యవస్థను రూపు మార్పి అట్టడుగు మనిషి కూడా వాడు అభివృద్ధి చెందాలి. ఇప్పుడు అంతిమం అని వాళ్ళు చెప్తారు, బీజేపీలు ఆర్ఎస్ఎస్ చెప్తారు, కానీ అంత్యోదయ అని చెప్తారు, కానీ ఆ అంత్యోదయ మా నుంచి వస్తుంది, కానీ బీజేపీతోని, ఆర్ఎస్ తోని, కాంగ్రెస్ తోని రాదు అని మేము అనుకుంటున్నాము. కాబట్టి మేము నిన్ననే చెప్పినాము, మేము పాండవులము, పాండవ పక్షపాతి పరమాత్ముడు. కాబట్టి ఈశ్వరుడు మాయందున్నాడు, మాకు సత్యం మాయందున్నది, ఎప్పటికైనా సత్యమేవ జయతే అని మా యొక్క నమ్మకం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈశ్వరయ్య సార్, అండ్ జస్టిస్ ఈశ్వరయ్య గారు, అండ్ విశారదన్ గారు, అండ్ చిరంజీవులు సార్. సో ప్రజలు ఒకటే ఆలోచించాలి, ఇప్పటికైనా మనం మేల్కోవాలి. ఎన్నో ఉద్యమాలు, స్వాతంత్ర పోరాటము, తెలంగాణ ఉద్యమము, ఎన్నో ఉద్యమాలు చేసిన చరిత్ర మనది కదా. మరి బీసీ ఉద్యమాన్ని మనం ఎందుకు నిర్మించలేకపోతున్నామని ఒక్కసారి మనం ప్రశ్న వేసుకోవాలి. ఇంకా సిగ్గు విడిచి మనం గట్టిగా చెప్పాలంటే, కనీసం ఆ వైన్ షాపుల్లోనో, పర్మిట్ రూమ్లోనో, బార్లలో కూర్చున్నప్పుడైనా కనీసం ఈ అంశం మీద మాట్లాడండి, ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఈ రకంగా కూడా మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తున్నది ఇప్పుడు. ఎందుకంటే గ్రామాల్లో ఆ స్థాయి చైతన్యం ఎందుకు రావట్లేదన్న ప్రశ్న పదే మన అందరి మనసులను తొలుస్తున్నది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినప్పుడు కూడా ఎంత పెద్ద మూమెంట్ రావాలి తెలంగాణలో, ఈ దేశంలో, కానీ ఎక్కడ ఎవరి ఇళ్లలో వాళ్ళే వండుకున్నారు. అందుకే కనీసం 10 మంది కలిసినప్పుడు ఈ అంశం ఏంది అని డిస్కస్ చేయడం స్టార్ట్ చేయండి, అప్పుడు ఉద్యమం ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. కనీసం తాగుతున్నప్పుడైనా నిజాలు వస్తాయి అంటారు కదా, అప్పుడైనా మాట్లాడుకోండి, కనీసం అప్పుడైనా మాట్లాడుకోండి.
వాళ్ళు రాపిస్తే తాగండి. సో దయచేసి ప్రజలంతా ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఈ ఉద్యమాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడే సమానత్వము ఇవన్నీ మనకు వస్తాయి, మన పిల్లలకు చదువు వస్తుంది, మనకు వైద్యం అందుతుంది, మనకు ఉద్యోగాలు వస్తాయి, అన్నీ వస్తాయి. సో ఇది ఈ బీసీ అదాలత్, ఈ ఇంటర్వ్యూ ద్వారా, ఈ డిబేట్ ద్వారా మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీరు గెయిన్ చేసుకున్నారని మేము భావిస్తున్నాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.